సరే, ఈరోజు ఫస్ట్ మనము రిజర్వేషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం కేసెస్ని. ఎందుకంటే రిజర్వేషన్స్ అర్థమైన తర్వాత ప్రాపర్టీకి సంబంధించి రైట్ టు ప్రాపర్టీ ఈ ఇష్యూకి మనం చూస్తే కేసెస్ ఏమేమి జరుగున్నాయి అని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారో అనేది క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ రిజర్వేషన్స్ చూద్దాం. రిజర్వేషన్స్ అనే పదము మనం ఎక్కడ కాన్స్టిట్యూషన్లో వాడలేదు. ఇంకొక విషయం ఏంటంటే మనకు మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేవు, అంటే రిలీజియన్ బేస్డ్ లేవు. రిజర్వేషన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు ఈ భారతీయ సమాజంలో ఎవరైతే డిప్రైవేషన్కి గురై ఉన్నారో వాళ్ళందరికీ ఒక అఫర్మేటివ్ యాక్షన్గా ఈ రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీన్ని ఏమంటారంటే స్పెషల్ ప్రొవిజన్స్ అంటారు అన్నమాట మన కాన్స్టిట్యూషన్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్? సోషల్, ఎడ్యుకేషనల్గా, ఎడ్యుకేషన్లోను, ఎంప్లాయ్మెంట్లోను. ఇంకా చట్టసభల్లో అంటే ఐడియా ఉంటుంది, ఓన్లీ ఎస్సీ ఎస్టీకే ఉంది, అక్కడ బీసీస్కి లేదు. మళ్ళీ బీసీస్కి క్రీమీ లేయర్ కూడా లేదు. క్రీమీ లేయర్ ఉంది అంటే ఎలా చెప్పాలి దీన్ని అంటే, మీకు ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఎవరికి ఉంది? ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది, బట్ బీసీకి లేదు. ఓకే, అట్ ది సేమ్ టైం క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఎస్సీకి లేదు, ఎస్టీకి లేదు, బట్ బీసీకి ఉంది. ఓకే ఓకే సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటంటే చంపక్ దొరైన్ రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇది ఎప్పుడు జరిగిందంటే 1951లో జరిగింది. ఏంటంటే అప్పటి స్టేట్ గవర్నమెంట్ అయిన మద్రాస్ స్టేటు రిజర్వేషన్స్ అని ఇచ్చింది. ఆ రిజర్వేషన్స్కి అగైనెస్ట్గా, ఎందుకంటే మీరు ఇచ్చిన రిజర్వేషన్స్ వల్ల ఇక్కడ చంపక్ దొరై రాజన్ వీళ్ళు ఏంటంటే సీట్స్ డిప్రైవ్ అయ్యారు. అందుకని చెప్పి కోర్టుకి వెళ్తే ఇక్కడ ఏమేమి ఆర్టికల్స్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారంటే, మద్రాస్ స్టేట్ ఏమంటుంది, ఆర్టికల్ 15(1) ఉంది, అలాగే 46 అనేది డిపిఎస్పిలో ఉందండి అని చెప్తోంది. బట్ చంపక దొరై రాజన్ కేసులో సుప్రీంకోర్టు వీళ్ళు ఏం చెప్తుందంటే ఆర్టికల్ 29(2) చెప్తున్నారు అన్నమాట. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన ప్రొటెక్షన్స్ గురించి. దాన్ని చూసి సుప్రీంకోర్టు ఏమందంటే ఫండమెంటల్ రైట్సే గొప్పవి డిపిఎస్పి కన్నా, కాబట్టి స్టేట్ మీరు చేసింది కరెక్ట్ కాదు, అంటే రిజర్వేషన్స్ ఇక్కడ కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పింది. అందువల్ల ఆ జడ్జిమెంట్ తర్వాత ఏం తీసుకొచ్చారంటే 15(4)లో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1951ని తీసుకొచ్చారు. ఓకే, తర్వాత 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు దీన్ని అంటే ఆర్టికల్ 340 కింద ప్రెసిడెంట్ ఎవరెవరు సోషలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి గుర్తించడానికి ప్రెసిడెంట్ ఒక కమిటీని ఫామ్ చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ 340లో చెప్పున్నారు. దాన్ని బట్టి ఫస్ట్ బీసీ కమిషన్ అంటే కాకా కాలేల్కర్ కమిటీ తీసుకొచ్చారన్నమాట. ఓకే, ఇది చంపక దొరై రాజన్. అంటే చంపక దొరై రాజన్ కేసులో మనకి ఏమర్థమవుతుంది, ఫండమెంటల్స్ రైట్సే గొప్పవి. ఫండమెంటల్ రైట్సే గొప్పవి అన్నప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఒక సైడ్గాను, డిపిఎస్పి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ ఒక సైడ్గా అనిపిస్తాయి. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? మెజార్టీ ఎవరికి వచ్చి ఉంటుందో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మెజార్టీ ఉందంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా వాళ్ళకి మెజార్టీ ఉన్నట్టే కదా. అంటే గవర్నమెంట్ అనేది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది చట్టాన్ని తీసుకురావడంలో. ఇక్కడ ఏంటంటే కంక్లూడెడ్గా చంపక్ దొరై రాజన్ కేసులో ఫండమెంటల్ రైట్సే గొప్పవి అని చెప్పి అప్పీల్ చేశారు. సో రిజర్వేషన్స్ వర్తించదు అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఇది 1962లో జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఆర్టికల్ 16(4)ని 15(4)ని ఈ స్టేట్ ఆఫ్ మైసూర్ వాళ్ళు కోట్ చేశారనమాట. కానీ ఇక్కడ ఎంఆర్ బాలాజీ కూడా మళ్ళీ 29(2)ని చెప్పారనమాట. దీంట్లో కోర్టు ఏం చెప్పిందంటే, సరే మీరు రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా, ఓకే, కానీ ఆ రిజర్వేషన్స్ అనేవి మీరు ఇప్పుడు ఎలా అయితే ఇష్ట ప్రకారం అలా ఇవ్వకండి. ఓన్లీ 50% వరకు మాత్రమే ఉండాలి, 50% మించి ఇవ్వకూడదు మీరు రిజర్వేషన్స్ అని చెప్పింది. దానికోసం ఏం చేశారు అంటే ఎవరు, మన గవర్నమెంట్స్ సెకండ్ బీసీ కమిషన్ని బీపీ మండల్ ఈయన చైర్మన్షిప్లో వేశారు. ఈయన కూడా యాక్చువల్గా ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనమాట బీహార్కి. ఈ మధ్య చనిపోయినప్పుడు కూడా ఈయన గురించి బాగా న్యూస్లో ఉండారు. ఈ బీపీ మండల్ అధ్యక్ష 1979లో వేశారు. దీన్ని బట్టి ఏంటంటే ఒక స్లోగన్ అప్పుడు బాగా రైజ్ అయింది, ఏంటంటే మేమింత మాకింత, అంటే మేము ఇంత పాపులేషన్ ఉన్నాం కదా, మాకు ఇంత రిజర్వేషన్ ఇవ్వండి, 50% వరకు మేము బీసీస్ ఉన్నాం కదా, మాకు ఇంత రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నారన్నమాట.
వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే 27% అనేది మీరు బీసీలకి రిజర్వేషన్ కింద ఇవ్వండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి ఇచ్చున్నారు కదా, అంతా కలిపితే 50%కి మించకూడదు అంటున్నారు. కాబట్టి మనకు సుప్రీంకోర్టు గవర్నమెంట్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సో 20% ఇవ్వండి, 27% ఇవ్వండి అన్నట్టు చెప్పారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ ఇందిరా సహాని అనే వాళ్ళు ఎవరంటే ఒక జర్నలిస్ట్ అనమాట. ఈమె ఏం చేసిందంటే, మీరేమో రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు, వాళ్ళేమో 50% అంటున్నారు, ఇప్పుడు కమిషన్లు వచ్చున్నాయి, అసలు ఏంటి క్లారిటీ అర్థం కావట్లేదు అని చెప్పింది. ఎందుకు క్లారిటీ అర్థం కావట్లేదు, ఈ కమిషన్లు ఇవన్నీ వచ్చింది. దానికి ముందు ఇంకో విషయం ఏం జరిగిందంటే, పివి నరసింహారావు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 27% ఓబీసీ రిజర్వేషన్స్ ఇస్తూ 10% ఈబీసీ, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, అప్పుడు ఈబీసీ ఉండేది, 10% ఇచ్చి ఎడ్యుకేషన్ క్రైటీరియా అంటూ నోటిఫికేషన్ని కూడా ఇష్యూ చేశారన్నమాట 1992లో. దీనికి ముందు ఏం జరుగుంటుందంటే, బీపీ మండల్ వీళ్ళది అయిన తర్వాత, రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్ తర్వాత ఏంటి ఆయన టెన్యూర్లో బోఫర్స్ కుంభకోణం ఇవన్నీ ఉండి మొత్తానికి ఎలక్షన్స్లో ఓడిపోతారు. అప్పుడు ఏంటి నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే మన వీపీ సింగ్ గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో చేస్తారు. అప్పుడు వీపీ సింగ్ గారు ఏమంటే, నేను మండల్ కమిషన్ అమలు చేస్తా అని చెప్పి ఈయన వస్తారు. దీన్ని చూసి బీపీ మండల్ దాన్ని అమలు చేస్తున్నారా మీరు అని చెప్పి బీజేపీ వాళ్ళు అప్పటికే ఉన్నారన్నమాట వీళ్ళకి సపోర్ట్గా. ఎవరికి ఈ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వడంలో వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే, మేము అట్లా ఇప్పటికే సొసైటీ రిలీజియన్ వైజ్గా అట్లా డివైడ్ అవుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు క్యాస్ట్ బేస్గా డివైడ్ అవుతుంది అన్నట్టుగా వీళ్ళు వెళ్ళి లేదు అని చెప్పేసి కమండల్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. అందుకే ఈ టైంలో వచ్చిన ఎలక్షన్స్ అన్నిటిని ఏమంటారు, టాక్టిక్స్ ఏమంటారంటే మండల్ కమండల్ పాలిటిక్స్ అంటారు. ఓకే, ఇవి అంతే జరుగుతూ ఉండే. జరిగిన తర్వాత మనకు చరణ్ సింగ్ గారు వాళ్ళది అయిపోయిన తర్వాత, ఆయన కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి, అప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ నరసింహారావు గారు గవర్నమెంట్, ఫస్ట్ కోయిలేషన్ లాంగెస్ట్ సర్వైవింగ్ కూడా వీళ్ళదే అనమాట గవర్నమెంట్, ఇలా ఫామ్ అయింది. కాబట్టి ఈ టైంలో ఇవన్నీ చూసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉన్న నరసింహారావు గారు ఈ రిజర్వేషన్స్ అనేదాన్ని తీసుకొచ్చారనమాట. ఇది దీని బ్యాక్డ్రాప్లో ఉన్న కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైందంటే, సుప్రీంకోర్టు దగ్గరికి కేసు అంటే ఇవన్నీ చేసింది కాబట్టి ఇప్పుడు ఇందిరా సహాని అనే అమ్మ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇవంతా, వాళ్ళేమో 27% అంటారు, 10%, అసలు ఏంటి రూల్, అసలు ఎంతవరకు రిజర్వేషన్ అనేది లిమిట్ ఏంది, మీరు రిజర్వేషన్కి అన్నీ ఇచ్చేస్తే మరి మెరిట్ ఏంటి, ఇట్లా వెళ్ళారనమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈబీసీకి 10% అన్నారు కదా ఎకనామిక్ బేస్లో, అది లేదు, కొట్టేస్తున్నాం. ఓకే, ఫైన్. నెక్స్ట్, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ లేవు, కొట్టేస్తున్నాం, ఎవ్వరికి లేవు ప్రమోషన్ రిజర్వేషన్. ఓకే, నెక్స్ట్, మీరు ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అసలు బీసీస్కి, ఒక పర్మనెంట్ కమిషన్ని అన్నట్టు చెప్పేది. ఇంకొకటి, మేము ఆల్రెడీ ఎంఆర్ బాలాజీ కేసులో చెప్పాం కదా 50% సీలింగ్ ఉందని, ఆ సీలింగ్ అలాగే ఉంటుంది, దాన్ని ఎవరు మార్చరు. ఇంకా క్రీమీ లేయర్, ఈ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ని మీరు బీసీస్కి తీసుకురండి, ఎస్సీ ఎస్టీస్కి తీసుకురండి అని చెప్పారనమాట. ఇక్కడ చూస్తే ఇప్పుడున్న కాంటెక్స్ట్కి కాంటెంపరీగా ఉంది ఇది కొంచెం. ఎట్లంటే, ఎస్సీ ఎస్టీలకి ఎంట్రీ లెవెల్లో మాత్రం రిజర్వేషన్స్ ఉన్నాయి, ప్రమోషన్స్లో లేవు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, అది ఎట్లా చూద్దాం నెక్స్ట్. కానీ బీసీస్కి లేవు, అదైతే ఇంప్లిమెంట్ అవుతుంది. సెకండ్ థింగ్, కమిషన్ని వెయ్యండి బీసీ కమిషన్కి ఒక కాన్స్టిట్యూషన్ బాడీగా అని చెప్పారు. అది కూడా వచ్చింది కదా ఇప్పుడు రీసెంట్గా 104th అమెండ్మెంట్లో. ఇంకా 50% మించకూడదు, ఫైన్. నెక్స్ట్, ఈబీసీ ఇక్కడ మాత్రం 10%కి లేదు అని చెప్పారు. ఎప్పుడు ఇది ఈడబ్ల్యూఎస్కి మనం చదివినప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట 103rd అమెండ్మెంట్కి వచ్చినప్పుడు. ఓకే, ఈ రూలింగ్స్ అని ఇందిరా సహాని జడ్జిమెంట్లో చెప్పారు. అందుకే రిజర్వేషన్ అని రాగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఇందిరా సహాని జడ్జిమెంట్ అనమాట. ఓకే, రైట్. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎలా ఎవాల్వ్ అయిందో చూద్దాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అన్ఎయిడెడ్ స్కూల్స్ అండ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు అనమాట. ఈ కేసు రావడానికి రీజన్ ఏంటంటే, సెంట్రల్ లెవెల్లో ఒక ఎడ్యుకేషన్ యాక్ట్ని ప్రిపేర్ చేశారు. అది 2006లో ఏం చెప్పిందంటే 27%ని రిజర్వేషన్స్ ఇవ్వండి ప్రైవేట్ స్కూల్స్లో అని చెప్పారు. పబ్లిక్ కాదు, ప్రైవేట్ స్కూల్స్.
దీని తర్వాత ఏమైందంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వచ్చింది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వచ్చింది ఏం చెప్పిందంటే 25% మ్యాండేటరీగా మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నట్టు సెక్షన్ 12/2 చెప్తుందన్నమాట. దీనికి అగైనెస్ట్గా ఈ రాజస్థాన్లో ఉన్న ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అప్పుడు ఏం చెప్పిందంటే కోర్టు అలా ఇవ్వడం కరెక్టే, పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు కదా, సో ఎకనామికల్ బేస్గా రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ అని చెప్పింది. అక్కడ చెప్పిన జడ్జిమెంట్ని యూజ్ చేసే మన వాళ్ళు 106లో ఈ 103rd అమెండ్మెంట్లో మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చారు 15(6), 16(6). ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి క్లారిటీ వచ్చింది కదా ఈ 2 ఆర్టికల్స్ ఎలా వచ్చిందని. ఇప్పుడు ప్రమోషన్స్ సంబంధించి ఆర్టికల్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్రమోషన్స్ సంబంధించి రిజర్వేషన్స్ ఉందా లేదా, బీసీస్కి లేదు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రీ లెవెల్లో కాదు నేను చెప్పేది, ప్రమోషన్స్లో ఎస్సీ ఎస్టీలకు ఉంది. ఓకే రైట్, ఎలాగో చూద్దాం. ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత 77th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1995 తీసుకొచ్చారు. 1995 అంటే ఎవరున్నారు, నరసింహారావు గారి గవర్నమెంటే ఉంది. ఈ గవర్నమెంటే 77లో అంటే 73, 74 ఏంటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేశారంటే 16(4)A అని తెచ్చారు. 16(4) ఏంటి, మీకు ఎంట్రీ లెవెల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి అని చెప్తోంది, కానీ 4A ఏం చెప్తుంది, ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ గురించి చెప్తుంది అన్నమాట. దీనికి ఏం చెప్పారు, ఇదంతా ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ తర్వాత జరిగిన విషయం. దీనికి తర్వాత ఈ వీర్పాల్ సింగ్ చౌహాన్ అండ్ అర్జిత్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1997, ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ కేసులో ఏం చెప్పారంటే లేదు 77th కరెక్ట్ కాదు, మీరు ప్రమోషన్స్ రిజర్వేషన్స్ ఇవ్వలేరు అని చెప్పింది. ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే 85th 2001 తీసుకొని వచ్చి 77th అనేది ఉంది, దాన్ని స్ట్రక్ డౌన్ అయితే చేయలేదు, బట్ 85th తీసుకొచ్చి ఏం చెప్పిందంటే ప్రమోషన్లో వచ్చే సీనియారిటీ ఉంటుంది కదా అది కూడా వర్తిస్తుంది అని చెప్పింది. ప్రమోషన్ ఇచ్చినంత మాత్రాన్ని కాదు, దాంట్లో వచ్చే సీనియారిటీ కూడా వాళ్ళకి వస్తుంది. అట్ ది సేమ్ టైం 16(4)Bని యాడ్ చేసింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. 77th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి 1995లో వచ్చింది, 1995లో 16(4)A వచ్చింది. బట్ 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2001లో వచ్చింది ఏంటి 16(4)Bని తీసుకొచ్చింది అనమాట. ఇది గుర్తుండాలి. ఓకే, ఇది 85th, అది 77th, ఈ 2 తీసుకొచ్చింది. ఈ రెండింటిని ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చాలా 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 ఇంపార్టెంట్ 2006. ఈ కేసు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సరే మీరేంటి ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలా లేదా అన్నారు కదా, సరే ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వండి, వ్యాలిడే, ఎందుకంటే మీరు ఒక లా ప్రకారం తెచ్చారు కదా, సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వర్తించింది కాబట్టి ఇక్కడ మీరు తెచ్చింది అప్హిల్ చేస్తున్నాం. కానీ మీరు ఏం చేస్తారంటే ఈ రీజనబుల్ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేయాలి అని చెప్పింది. ఏంటంటే పొలిటికల్ బయాస్ లేదు, అలాగే ఏ వర్గాల నుంచి అయితే మీరు ఈ ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వర్గాల్లో బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వాళ్ళలో బ్యాక్వర్డ్నెస్ ఉండడంతో పాటు ఇన్ఎడిక్వేట్గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, థర్డ్ థింగ్ ఓవరాల్ ఎఫిషియన్సీకి ఎలాంటి భంగం కలగదు. బ్యాక్వర్డ్నెస్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆల్రెడీ ఉన్నప్పుడు ఇవ్వలేరు కదా, అందుకని బ్యాక్వర్డ్నెస్ ఉంది ప్లస్ అక్కడ ఇన్అడిక్వేట్గా రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి ఆయా వర్గాలకి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ఏంటిది ఇంక్లూజివ్ గ్రోతేనా, అంటే డెమోక్రసీ అంటేనే ఏంటి ఇండైరెక్ట్ ఒక టర్ము ఇంక్లూజివ్, అన్ని వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తేనే ఆ చట్టసభ అయినా ఆ ఉద్యోగ స్వామ్యమే ఏదైనా ఆయా వర్గాల ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అర్థమవుతుంది అనమాట. అందుకని ఇలాంటి కండిషన్ పెట్టారు. కానీ ఆర్టికల్ 335 కానీ ఆర్టికల్ 14 కానీ ఎలాంటి అంటే మెరిట్కి కానీ 14కి కానీ ఈక్వాలిటీ బిఫోర్ ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పారు. ఓకే, 8 జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా. జర్నైల్ సింగ్లో కేసులో ఏం చెప్పారంటే సరే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఒక పని చేయండి, మీరేమీ క్వాంటిఫైబుల్ డేటా అని చెప్పాం కదా మేము ఆల్రెడీ ఇంతకుముందు కేసులో, ఆ డేటాని ఏం ప్రొవైడ్ చేయొద్దండి, కానీ మీరు ఏం చేస్తారంటే ఒక టెస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇది పాస్ అవ్వండి. అంటే ఏంటంటే ప్రమోషన్స్లో క్రీమీ లేయర్ తీసుకురండి అని చెప్పింది. ఇంతవరకు తీసుకురాలి.
అసలు ఈ ఎస్సీ ఎస్టీలకి ఎంట్రీ లెవెల్లోనే క్రిమిలేయర్ తీసుకురాలా, అలాంటి ప్రమోషన్ ఎట్లా తెస్తుంది తేదనమాట. అట్లా చెప్తూ ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ మెన్షన్ చేస్తున్నారు. 341 ఎస్సీస్కి, 342 ఎస్టీస్కి. ఓకే, ఈ విషయం చెప్పిందనమాట. నెక్స్ట్ ముఖేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ 2020. ఇక్కడ ఏమైందంటే రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ అంటే వీళ్ళందరూ ఏమనంటే మాకు రిజర్వేషన్స్ ఇవ్వాలి కదా, మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పినట్టు పోయారంట. అందుకని కోర్టు ఏమనిందంటే ఇది ఒక అఫర్మేటివ్ యాక్షన్ అండి. రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ 16(4) కానీ 4A కింద కానీ అది ఫండమెంటల్ రైట్ కాదు, కానీ ప్రభుత్వం ఇస్తే మీరు తీసుకోవచ్చు. అదొక అఫర్మేటివ్ యాక్షన్. అంటే పాజిటివ్గా కొన్ని వర్గాల ప్రాతినిధ్యం ప్రజెంట్ కరెక్ట్గా వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికంటూ తీసుకున్న యాక్షనే అఫర్మేటివ్ యాక్షన్ అన్నమాట. లైక్ ఉమెన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్, వల్నరబుల్ పీపుల్, మార్జినల్ సెక్షన్స్ అలా. నెక్స్ట్ రాజీవ్ కుమార్ గుప్తా అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ 2016. ఇక్కడ ఏం చెప్తుందంటే వీళ్ళు డిజేబుల్ పర్సన్స్కి సంబంధించినమాట. వీళ్ళు ఏంటంటే ప్రసార్ భారతిలో వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళు వచ్చేసి మాకు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1955 ఉంది. ఈ యాక్ట్ ప్రకారం మాకు 3% రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు ఇవ్వము అన్నట్టు మాట్లాడు. దానికని కోర్టుకు వెళ్తే మీరు ఇవ్వాల్సిందే, ఇది అఫర్మేటివ్ యాక్షన్ కిందకి రాదు, ఇది కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి ఇచ్చిన ప్రొవిజను, మీరు ఇవ్వాలి అని చెప్పింది. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎడ్యుకేషన్లో 5%, ఎంప్లాయ్మెంట్లో 4% రిజర్వేషన్స్ ఇస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి యూఎన్ కన్వెన్షన్ ఏంటంటే UNCRPD కన్వెన్షన్ ఆఫ్ వీళ్ళు పబ్లిక్ డిజేబిలిటీస్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ సంబంధించింది అనమాట. ఇక్కడికి ఏంటి దేనికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి ఏమేమి కేసులు చూసాం? చంపకదొరై రాజన్ కేసు, MR బాలాజీ కేసు, ఇందిర సహాని కేసు. ఆ తర్వాత ఎవరి కేసు చూసాము మనము? జర్నైల్ సింగ్ ఒక్క నిమిషం అనేరీ స్కూల్స్ రాజస్థాన్ అదొకటి. ప్రమోషన్స్కి వచ్చేసరికి విప్రల్ సింగ్ చౌహాన్ అండ్ అజిత్ సింగ్. సరిగ్గా స్పెల్ చేయడానికి కూడా రాదు సరే. M నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అలాగే జర్నైల్ సింగ్ కేసు, అది ఇన్నాక విప్రల్ సింగ్ కేసు, ఇది జర్నైల్ సింగ్ కేసు. తర్వాత ముఖేష్ కుమార్ కేసు, రాజీవ్ కుమార్ కేసు. బాగుంది కదా వెరైటీగా. అంటే ప్రమోషన్స్ దగ్గర చూస్తే విర్పల్ సింగ్, M నాగరాజు, జర్నైల్ సింగ్. తర్వాత వచ్చేసి ముఖేష్ కుమారు, రాజీవ్ కుమార్, అంతే. మొత్తం 10 కేసెస్. 10 కోట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీలోకి వెళ్దాం. ఇండియాలో పెద్ద టసలింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే రైట్ టు ప్రాపర్టీ. లాస్ట్కి దీన్ని తీసుకుపోయి ఎక్కడ 44th అమెండ్మెంట్లో పెడితే కానీ ఇది రాలేదన్నమాట. ఎక్కడ ఒకసారి కుదిరితే మేడము దీంట్లో చెప్పారన్నమాట లా ఎక్సలెన్స్లో. ఈ కేసు అక్కడి నుంచే తీసుకున్నాను నేను అప్పుడు. ఒకసారి మేడం కూడా బాగా చెప్పుంటారు, ఒకసారి చూడండి తను ఇష్యూస్ కూడా. ఓకే, ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ. ఓకే, రైట్ టు ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ రైట్ టు ప్రాపర్టీకి వచ్చేసరి ఈ రైట్ టు ప్రాపర్టీని మనం ఇంకో విధంగా ఎట్లా చూడొచ్చు అంటే వాటుసే ఫండమెంటల్ రైట్స్ DPSPకి గొడవలు గాను, అలాగే ఎవల్యూషన్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనీ గాను ఇట్లా చూడాలన్నమాట వీటిని. ఓకే, ప్రాపర్టీకి వచ్చేటప్పటికి ఏమైంది అంటే శంకరీ ప్రసాద్, మనం శివుని ఏమని పిలుస్తాం? కొంచెం ఇండైరెక్ట్గా అది గుర్తుపోయి, ఎందుకంటే ఈ పదాలకు ఇంకో దగ్గర కూడా వస్తాయి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, అందుకని అట్లాను. శంకరీ ప్రసాద్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఇంకొకలాగా ఏమంటారంటే ఫండమెంటల్ రైట్స్ కేసు అని కూడా అంటారు అన్నమాట. ఈ కేసులో ఏమైందంటే ఆర్టికల్ 19(1)Fని, 1931(A)ని, 31(B)ని, 9th షెడ్యూల్ని ఇక్కడ ఛాలెంజ్ చేశారనమాట. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టి జ్యుడిషియల్ రివ్యూ లేదు దీనికి అని చెప్తున్నారు. అవునా? అసలు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది పార్లమెంటే ఫామ్ అవ్వాలి. 1952లో మనకు ఎలక్షన్స్ జరిగింది, పార్లమెంట్ చట్టం చేయలేదు. మరి ఎవరు ఈ చట్టం చేసినట్టు? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీనే చట్టాలు కూడా చేసేస్తుందా? అప్పుడు వ్యాలిడ్ అవుతుందా అసలు? ఓకే,
చేసింది అనుకుందాం. చేస్తే ఫండమెంటల్ రైట్స్ మాకు ఇచ్చినవి కదా, ఇక్కడ పార్లమెంట్ కన్నా ప్రజలే సుప్రీం కదా, మరి ఫండమెంటల్ రైట్స్ని ఎలా తీసేస్తారు? అది తప్పు కదా. అలాగే జ్యుడిషియల్ రివ్యూలోకి అది చేయడమే తప్పు, మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూలోకి రాదని ఎలా చెప్తారు? ఇది రాంగ్ కదా. ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్స్క్లూజివ్గా 19(1)(f) గురించి మాట్లాడారు. అలాగే ఆర్టికల్ 31 అన్నమాట. దానికని కోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే, కానీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చెయ్యగలదు, దానికి పవర్ ఉంది అని చెప్పింది. సెకండ్ థింగ్, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయగలదు అని చెప్పింది. 13 ఏం చెప్తుంది? లా కిందకి వస్తే కదా. ఇప్పుడు 13(2) ఏం చెప్తుంది? మీరేదైనా చట్టం కానీ ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా చేస్తే అది నల్ అండ్ వైడ్ అయింది ఏదని చెప్పినాం. ఏదైనా చట్టం అంటే ఏదైనా లా, కానీ ఇక్కడ చేసింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 13 కిందకి రాదు. 13 కిందకి రాదు అంటే ఏంటి? దాన్ని మేము ఇంటర్ప్రిట్ చేయలేము. ఓకే, రైట్. అంటే పార్లమెంట్ ఏం చేస్తే దాన్ని నువ్వు ఖచ్చితంగా ఏమంటారు ఫాలో అవ్వాలి. దాని అర్థం ఏంటి? జ్యుడిషియరీ కన్నా ఇక్కడ పార్లమెంటే ఎక్కువగా కనిపిస్తుంది. సింపుల్. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏమైంది, ఇట్లా ఇవ్వడమే కాదు, ఇంకొక ప్రొవిజన్ ఏమైంది ఇక్కడ అంటే, నువ్వు ఏదైనా అమెండ్ చేసేయచ్చు అని చెప్పినావు. ఇచ్చిందే డిస్క్రిషనరీ పవర్, దాన్ని ఇంకా ఎక్స్ప్లాయిటివ్గా ఇచ్చారు. ఎట్లా? ఏదైనా అమెండ్ చెయ్యి, ఫండమెంటల్ రైట్స్ కూడా అమెండ్ చెయ్యి, నువ్వేమన్నా చేస్తుండు, నేను సైలెంట్గా ఉంటానని చెప్తే ఏం చేస్తుంది ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ దానికి ఏం కావాలో అది చేస్తుంది. అదే జరిగిందనమాట ఇక్కడ. మరి అవి కాపాడాల్సిన న్యాయస్థానం కూడా ఇలాగే ఆన్సర్ చెప్పింది. కాబట్టి ఏమైంది? డిపిఎస్పీనే మోరు, ఫండమెంటల్ రైట్స్ లెస్ అన్నట్టు. సేమ్ అదే వర్డిక్ని సజ్జన్ సింగ్ కేసులో కూడా 1965లో ఇలాగే చెప్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే, అప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో 9th షెడ్యూల్ చెప్పి జ్యుడిషియల్ రివ్యూ తెచ్చాం కదా, అంటే ఆ షెడ్యూల్ ఏమన్నా పెడితే అదొక షీల్డ్ లాగా, దానికి జ్యుడిషియల్ అనేది రాలేదు. అలా ఉన్న షెడ్యూల్లోకి 31A, 31B చేర్చింది. అంటే ఏంటంటే, గవర్నమెంట్ దానికి అవసరమైందంటే ఎలాంటి ల్యాండ్ అయినా తీసేసుకోవచ్చు, దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు, ఈ విషయం చెప్పింది. ఇంకొకటి కూడా ఏం చేసింది, 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసింది. దీన్ని చేసి ఏం చెప్పిందంటే 31C తీసుకొచ్చి ఆల్రెడీ నీకేంది, నువ్వు ఏదైనా చేయని చెప్పినావు, నువ్వు చేస్తూ ఆ చేసింది ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేయొచ్చు అని చెప్పిన. నువ్వు ఎంత చేసినా సరే నేను 13 కిందకి రాదు కాబట్టి నేనేమీ చేయను, నీ ఇష్టమే అని చెప్పిన. అంత చెప్పినా కూడా పార్లమెంట్ ఏం చేసిందంటే 31C తీసుకొచ్చి అన్రెస్ట్రిక్టెడ్ పవర్ ఉంది పార్లమెంట్కి అని చెప్పింది. నీకు ఆల్రెడీ చెప్పారు కదా, సైలెంట్గా ఉండొచ్చు కదా, అన్రెస్ట్రిక్టెడ్ పవర్ అని ఒకటి చెప్పి మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ లేదు అని చెప్పి, ఒక రాజ్యాంగ సవరణ అంటే ఏంది, ఒక చట్టబద్ధత కల్పించడమే కదా, అలా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి కూడా చేసింది, 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1971. ఈ టైంలో 19(1)(f) అనేది లేదు, తీసేసాం. 39B కానీ 39C కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే అదే గొప్ప, దేనికన్నా 14 కన్నా 19 కన్నా 31 కన్నా అనే విషయాన్ని 31C ద్వారా తీసుకొచ్చారు. అంటే నువ్వేం చెప్తున్నావు, గవర్నమెంట్ ఏం చేసినా అదే కరెక్ట్ అని చెప్పేసుకుంటున్నావు. ఇదంతా యాక్చువల్గా ఎందుకు జరిగిందంటే, నెహ్రూ గారు చనిపోగానే ఎవరు, శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ వల్ల ఏమైంది, ఇందిరాగాంధీ గారు నుండి వచ్చారు. అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు మెడ్రాస్ కామరాజ్ నాడారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, కరెక్టే. కానీ తర్వాత ఏమైంది, ఇందిరాగాంధీ గారి వర్గానికి మొరార్జీ దేశాయ్ గారి వర్గానికి ఇద్దరికి ఇష్యూస్, ఈమె ప్రైమ్ మినిస్టర్, ఆయన డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఈ గొడవలు ఇవన్నీ, మళ్ళీ కమ్యూనిస్టులు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆ టైంలో ఇష్యూస్. అప్పుడు థర్డ్ టైం ఎలక్షన్స్కి వెళ్ళి ఉన్నారు. ఆ టైంలోని మనకు 74, ఇంకా అప్పుడు 74 రాలేదు, 71 టైంలో అనమాట. ఆ ముందస్తుకి ఎలక్షన్స్కి వెళ్ళడము, తర్వాత 1969లోనే 66లో మన గ్రీన్ రివల్యూషన్, నెక్స్ట్ 69లో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఇలా చాలా చాలా బోల్డ్ స్టెప్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఏంటి, తను లీడర్గా ప్రూవ్ చేసుకునే టైం, ఆ టైంలో తీసుకొచ్చిన చట్టాలు. అందరికన్నా నేనే అంటే అది ఏమవుతుంది, లాస్ట్కి ఒక డిక్టేటర్షిప్ అయిపోతుంది, అనార్కియల్ సొసైటీ వచ్చేస్తుంది.
ఇప్పుడు ఆ మూమెంట్లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో ఏం జరిగిందంటే పంజాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాండ్ టెన్యూర్స్ యాక్ట్ 1953 తీసుకొచ్చారు. ఎవరు? పంజాబ్ గవర్నమెంట్. ఎందుకు? ఇక్కడ యూనియన్ తీసుకురాలి. గమనిస్తే ఇది స్టేట్ తెచ్చింది. ఎందుకు? అగ్రికల్చరు, అలాగే ప్రాపర్టీ ఇష్యూ, ఇవన్నీ ఏంటి? అది ఓన్ కన్సర్న్ స్టేట్కి సంబంధించిన ఇష్యూస్. దాని ప్రకారంగా ఈ యాక్ట్ తీసుకొచ్చారనమాట. దాని గురించి కోర్టుకి వెళ్తే కోర్టు ఏమనిందంటే ఫండమెంటల్ రైట్సే గొప్పవి డిపిఎస్పి కన్నా అని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో చెప్పింది. ఇంకోటి ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే పవర్ నీకు అస్సలు లేదు, నువ్వు సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండని చెప్పింది. అంటే ఇప్పుడు దాకా నువ్వే కదా, ఇప్పుడు ఒక చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఒక అబ్బాయిని బాగా వాడిని ఏమంటారు ముద్దు చేసి ఒకనొక టైం వస్తే ఏమవుతుంది, నువ్వు కామ్గా ఉండని కంప్లీట్ రిస్ట్రిక్ట్ చేసినా రెండు ఎక్స్ట్రీమ్ సైడే వెళ్తాయి. అలాగే ఇప్పటిదాకా కంప్లీట్ లిబరలైజ్ చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా నీకు అసలు రైటే లేదని చెప్పింది. మరి కామ్గా ఉంటుందా నీ చెప్తే? అప్పుడు ఈ ఇద్దరు గొడవ కాస్త అంటే వీళ్ళు సంథింగ్ లైక్ జమీందార్స్ ఏదైనా అనుకుంది ల్యాండ్ ఉండేవారు వాళ్ళకి గవర్నమెంట్కి ఉన్న గొడవ కాస్త ఎగ్జిక్యూటివ్ వర్సెస్ జ్యుడిషియరీగా మారిపోయింది. అది ఎక్కడ? కేశవానంద్ భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. ఈ కేసు ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక మైల్ స్టోన్ కేసెస్ అంటారు కదా, అలాంటిది అనమాట ఈ కేసు. ఎందుకంటే దీనివల్ల కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేసే స్కోప్ అనేది పెరిగింది. ఓకే, అందువల్ల ఇక్కడ యాక్చువల్గా ఈ కేశవానంద భారతి అనే వాళ్ళ కేసు అనేది పోయినేమో కేసు లాస్ అయ్యాడు, వాళ్ళ ల్యాండ్ కేరళ గవర్నమెంట్ అంతా అయ్యింది. కానీ మన జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్ కెపాసిటీ అనేది పెరిగింది. ఎలా అంటే ఇక్కడ ఒక అతను ఉన్నారు నాని పాల్కీవాలా, ఇతన్ని కూడా ఏమంటారంటే సేవియర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఈయన అడ్వకేట్ అనమాట ఈ కేసును వాదించినప్పుడు. అప్పుడు దాకా 19(1)(f) మీద అందరూ వెళ్ళారు, మేము చేసాం కదా. ఇప్పుడు కొత్తగా ఏమనంటే ఆర్టికల్ 26 కింద ఇన్స్టిట్యూషన్స్ ప్రొటెక్షన్ ఉంది కదా, రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే రైట్ టు ప్రాపర్టీ చెప్పారు. దీన్ని బట్టి ఇక్కడ ఏమనంటే 24th చెప్పారు కదా, అదొకటి. 25th చెప్పున్నారు కదా మీరు. ఓకే, ఇప్పుడు చెప్దాం ఏంటంటే 25th అన్నారు కదా, తీసేయండి మొత్తం. మీరు అలా తీసేయలేరు దాన్ని, అది కొట్టేస్తున్నాను. సో 19(1)(f) ఉంటుంది. సెకండ్ థింగ్ జ్యుడిషియల్ రివ్యూ లేదు అంటున్నారు కదా, అది కూడా కొట్టేస్తున్నాం. జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఇంకా అన్రిస్ట్రిక్టెడ్ పవర్ అన్నారు కదా, దీనికి సంబంధించి చెప్తా. ఏంటంటే ఇప్పుడు మీకు వద్దు మాకు వద్దు, బ్యాలెన్స్డ్ అప్రోచ్. మీకు వద్దు మాకు వద్దు అంటే మీరేంది, మేము కంప్లీట్గా దాన్ని అమెండ్ చేస్తామంటున్నాం. సో కంప్లీట్ కాదు, అమెండ్ చెయ్యి కానీ కంప్లీట్ కాదు. అంటే ఏదో చెప్తారు చూడు, పాము కొట్టాలంటే కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా నీకు పవర్ ఉంది కానీ అది లిమిటెడ్గా ఉంది. ఇంకా ఇప్పుడు పవర్ ఉంది అంటే ఏంటి, నువ్వు గెలిచినట్టే కానీ నీకు లిమిటెడ్ పవర్ చేసిన అంటే జ్యుడిషియరీగా నేను గెలిచినట్టే కదా. సో ఇద్దరు గెలుస్తా అంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకున్నారు అనమాట. దాన్నే ఏమని చెప్పారంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని చెప్పారు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఇది ఫస్ట్ టైం వినిపించింది అనమాట మన జ్యుడిషియరీ సిస్టంలో. ఓకే రైట్. దీని కింద ఏం చెప్పారంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్. ఇది మనకి ఏ ఆర్టికల్లో చెప్తుంది, 13(2) ద్వారా ఎంఫసైజ్ అవుతోంది. ఓకే, ఇంకొకటి కాన్స్టిట్యూషన్ లా అని చెప్తున్నాం కదా, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినా సరే అది లా కింద ఉంటుంది. మాకు జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది, మాకు 13(2) ఉంది. 13(2) కింద అన్నప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ అంతా అనుకున్నప్పుడు మీరేమంటున్నారు, ఆర్డినరీ లాసు కాన్స్టిట్యూషన్ లాస్ ఇలా డివైడ్ చేశారు. ఇప్పుడు దాకా ఇందు మాకు 13(2) ఉంది అని మేము ఈ స్పేస్లోనూ ఉన్నాం. 13(2) లేకుండా చేశారు ఇంతసేపు మీరు. 13(2) ఉంది ఖచ్చితంగా ఉంటూ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లా ఉంది కదా, అది కూడా 13(2) కిందకు వస్తుంది. అంటే 13(2) కింద ఉన్న స్కోప్ పెంచి దాని అథారిటీని జ్యుడిషియరీ కిందే పెట్టారనమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇది. దీన్ని బట్టి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఈక్వల్ టు డిపిఎస్పి. అది ఎక్కువ కాదు, ఇది ఎక్కువ కాదు, అది తక్కువ కాదు, ఇది తక్కువ కాదు, రెండు సమానమే అని చెప్పారు.
ఇది ఇంకొంచెం క్లారిటీకి ఇక్కడ చూస్తే ఇప్పుడు దాకా జరిగిన కేసులకు సంబంధించిన 4 మాట్లాడాం. శంకరీ ప్రసాద్, సజ్జన్ సింగ్, గోలక్నాథ్, కేశవానంద భారతి. శంకరీ ప్రసాద్ ఏమన్నారు, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేస్తున్నాము అంటేనే ఒక నెగిటివ్ సెన్స్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, నీకంటూ రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్లోకి గవర్నమెంట్ కూడా రాదు అని చెప్పడం దానిది. మరి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేస్తున్నారు అంటే నీ రైట్స్లో గవర్నమెంట్ చూడబడుతుందా? ఇప్పుడు నీదే ఉంటుంది ఒక ల్యాండ్, గవర్నమెంట్ని నేను వచ్చి నేను నీ ల్యాండ్ తీసేసుకుంటా అంటే ఎలా ఉంటుంది నీకైతే మాత్రం? ఎవరికైనా అంతే కదా. అంటే నీకంటూ ఒక పర్సనల్ స్పేస్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేస్తుందంటే అది నెగిటివ్ సెన్స్లోనే చూడాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనుకున్నాం. మనం ఏంటి అప్పుడు దాకా కింగ్స్ కింద అట్లంతా రూలింగ్లో ఇట్లంతా ఉన్నాం. కింగే లెజిస్లేటివ్, కింగే ఎగ్జిక్యూటివ్, కింగే అన్ని జ్యుడిషియల్ మొత్తం చేసేసేవాడు. తర్వాత ఏమంటున్నాం, మన డెమోక్రసీలో ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఏం చెప్పామంటే అసలు మా కింగ్షిప్పే వద్దు అనుకున్నాం. తర్వాత ఏమన్నాం, అట్లా కాదులేండి, ఉండండి కింగ్ లాగా. మీరు ఏం చేస్తారంటే మీరు ఇవి మా విషయాలు, ఇవి నాకు సంబంధించిన విషయాలు, వీటిల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు. మరి నేను ఎందుకున్నా, నన్ను ఉండమని చెప్పినావు, మరి నీ విషయాలు ఇన్వాల్వ్, మరి ఎందుకు ఉండమన్నా? నాకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి కదా. అట్లాగే ఇంకొకరికి నాకు గొడవలు ఏదైనా వచ్చింది అంటే ఈ గొడవల్లోకి ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడ ఎవరికైతే తప్పు చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి. అంటే నా రైట్స్లోకి మీరు రావద్దు, కానీ నాకేదైనా హామ్ జరిగితే మాత్రం మీరు వచ్చి ప్రొటెక్ట్ చేయాలి అన్నదన్నమాట. ఇది ఇద్దరి మధ్యన ఉన్న ఇష్యూస్కి సంబంధించినప్పుడు గవర్నమెంట్ అనేది ఉండాలి అన్నట్టుగా. అదే అర్థం. బ్రాడ్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి, దాని ప్రైమరీ డ్యూటీ 3 ఎడ్యుకేషను, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లా అండ్ ఆర్డర్, ఇలాంటివి మౌలిక సదుపాయాలు, బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన గవర్నమెంట్. ఓకే, ఇదన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఏమంటున్నారు, ఫండమెంటల్ రైట్స్ని తీసుకొని అమెండ్ చేయొచ్చు అంటున్నారు. మరి చేశారంటే నెగిటివ్ సెన్సే కదా. అందుకనే శంకరీ ప్రసాద్ కేసులో కానీ సజ్జన్ సింగ్లో కానీ చేయొచ్చు అని చెప్పారు. గోలక్నాథ్లో మాత్రం అసలు చెయ్యకూడదు అని చెప్పినారు. ఈ పైన ఉన్న రెండింటికి ఇక్కడ ఉన్న దానికి అదే అనమాట డిఫరెన్స్. ఇలా కాదని చెప్పి కేశవానంద భారతి కేసులో బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకున్నారనమాట. బ్యాలెన్స్డ్ అప్రోచ్ కాబట్టి ఇక్కడ చూడండి, ఫండమెంటల్ రైట్స్ ఈక్వల్ టు డిపిఎస్పి. అంతకుముందు గోలక్లో అయితే ఫండమెంటల్ రైట్సే గొప్పవి అన్నారు. అదే శంకరీ ప్రసాద్ సజ్జన్ కింగ్ కేసులో అయితే ఫండమెంటల్ రైట్స్ తక్కువ అని చెప్పారు. ఓకే, రైట్. ఇంకా అలాగే ఇంకో ఇంటర్ప్రిటేషన్ కూడా ఇక్కడ ఏం చూడాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లా అనేది చూడాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లా అనేది లానా కాదా అనేది కూడా క్వశ్చన్. ఎస్, ఇప్పటికైతే అది లా, అందుకే జ్యుడిషియల్ రివ్యూ చేయగలుగుతుంది. కానీ ముందు కాదు ఇక్కడ ఏం చెప్పలేదు దాని గురించి. తర్వాత ఎస్ అయింది అని చెప్పి ఏదైనా ఇప్పటికీ యాజ్ అండ్ టుడే జ్యుడిషియల్ ఎలా ఉందంటే ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏముందో అదే రాయాలి, ముందు అలా లేదు అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి, ఒక తంబ్ రూల్ లాగా. నెక్స్ట్ 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1971కి సంబంధించి ఇక్కడ ఏమన్నారు, 19(1)(f) లేదు అని చెప్పింది. దానికి సంబంధించి ఏమన్నారు, ఇప్పుడైతే మాత్రం ఈ కేసును కొట్టేశారు. సో ఫండమెంటల్ రైట్స్ అనే ఫండమెంటల్ రైట్లో రైట్ టు ప్రాపర్టీ కూడా పార్టీ అని చెప్పారు. కానీ 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏం చెప్పారు, 19(1)(g)ని మాత్రమే ఉంచేసి 19(1)(f)ని మాత్రం ఏం చేశారు, 1(f) ఇది ఎఫ్ని 300A పార్ట్ 1లో తీసుకెళ్ళి పెట్టేశారన్నమాట. ఆర్టికల్ 31 కూడా లేదు. ఇప్పుడు మనకు 19(1)(f) కానీ అలాగే ఆర్టికల్ 31 కానీ లేవు. ఓకే, ఇది గుర్తుండాలి. నెక్స్ట్ 31C దీని కింద ఏం చేశారు, 42లో తీసుకొచ్చారు. ఏం చేశారు, డిపిఎస్పీలే గొప్ప, 14, 19, 31 తక్కువ అని చెప్పారు. అది కూడా కొట్టేశారు. అది కూడా కొట్టేసి ఏం చెప్పారంటే వీళ్ళు అన్ని డిపిఎస్పీలు ఎక్కువ కాదు. ఈ విషయం ఇక్కడ గుర్తుంచండి. ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటే అవన్నీ రాంగ్ అనమాట. నెక్స్ట్ 368(4) దీన్ని ఏమన్నారు, యాక్చువల్గా ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ ఈ రెండు తెచ్చింది. 25th కాన్స్టిట్యూషన్ అయినా 42nd కాన్స్టిట్యూషన్ అయినా సరే 25thలో తెస్తే ఆ రోజు కొట్టేసింది, 42లో తెస్తే వాటికి సంబంధించిన అమెండ్మెంట్స్ చెప్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ ఆల్ అనేది తప్పు అని చెప్పారు. 368(4) లేనిది అమెండ్మెంట్ పవర్ ఉంది, జ్యుడిషియల్ రివ్యూ అసలు లేదని చెప్పింది. అలా ఉంటే అస్సలు కోర్టు నీకు జ్యుడిషియల్ రివ్యూ లేదంటే అది ఒప్పుకోదు అసలు. కాబట్టి అది కూడా కొట్టేసింది. ఇప్పుడు వస్తారండి, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980.
దీంట్లో ఏంటంటే ఒక మిల్ కంపెనీ అనమాట. 69లో ఏంటి, ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ తీసుకొని చేస్తారు. ఒక ప్రైవేట్ ప్రాపర్టీని మీరు తీసుకొచ్చి పబ్లిక్ చేస్తే ఎవరు మాత్రం ఎట్లా ఒప్పుకుంటారు? ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ప్రాఫిట్ కోసమే చేస్తారు. ఇప్పుడు అలా కాదు, పబ్లిక్ చేసేస్తున్నాం, నేషనలైజేషన్ అంటే ఎట్లా ఒప్పుకుంటారు? అట్లా కోర్టుకి వెళ్ళారనమాట. దీని మీద కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు తీసుకోవడం సమంజసమే అని చెప్పింది. చెప్తూ ఏం చెప్పిందంటే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది మేము ఎక్కడ చెప్పాము? కేశవానంద భారతి కేసులో చెప్పాం. దీని ద్వారా మీకు ఏం అర్థం కావాలి అంటే డిపిఎస్పి కానీ ఫండమెంటల్ రైట్ కానీ ఒకదానితో ఒకటి కన్ఫ్రంటేషన్తో ఉండొద్దు, రెండు కాంప్లిమెంటరీగా ఉండండి అని చెప్పింది. అలాగే ఆర్టికల్ 368(4) అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించింది. ఆర్టికల్ 31C ఇది చెప్పారు కదా, ఇక్కడ పైన చెప్పాను కదా ఇంటర్ప్రిటేషన్, అదే అనమాట. ఇక్కడ ఈ రెండు కోడ్ చేసి డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనీ అనేది బ్యాలెన్స్ చేయండి రెండింటి మధ్యన అని చెప్పారు, ఫండమెంటల్ రైట్స్కి అలాగే డిపిఎస్పిస్కి అనమాట. ఓకే, మొత్తం ఇది అయిన తర్వాత ఇంకొకటి ఇప్పుడు దాకా ఆడ చెప్పింది అనమాట. మళ్ళీ ఇక్కడ రాసా పొలిటికల్ రైట్స్, వీటి ఫండమెంటల్ రైట్స్ని ఏమంటే పొలిటికల్ రైట్స్ అంటారు. డిపిఎస్పి ఏంటంటే సోషో ఎకనామిక్ రైట్స్, ఇదేంటి జస్టిసబుల్, ఇది నాన్ జస్టిసబుల్. ఓకే, నెక్స్ట్ వామన్ రావు అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. దీంట్లో ఏమన్నారు? ప్రీ 1973కి ముందు ఇంతవరకు మీరు బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ అంటున్నారు, కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్లో ఏమేమి వస్తాయి అన్నది చెప్పలేదు. మరి ఏదనుకోవాలి? బేసిక్ స్ట్రక్చర్ కన్ఫ్యూజన్ ఉన్న టైంలో వామన్ రావు కేసు వచ్చింది. ఈ కేసులో ఏమన్నారంటే మీరు 9th షెడ్యూల్ అన్నది ఒకటి తెచ్చారు, గుర్తుందా? దాంట్లో జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాదు అన్నారు. కానీ ఇప్పుడు 9th షెడ్యూల్ కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది అని ఈ కేసులో చెప్పారనమాట. ఏ కేసు ఇది? వామన్ రావు కేసు. ఇది 9th షెడ్యూల్ గురించి మాట్లాడింది, వస్తుంది అని చెప్పింది. చెప్తూ ఏం చెప్పిందంటే మీరు వస్తుంది అన్నారు, మరి ఇప్పుడు దాకా దాంట్లో ఉన్నవన్నీ వస్తాయా అంటే అట్లయితే కష్టం అవుతుంది కదా. కాబట్టి రెట్రోస్పెక్టివ్గానా అని చెప్తే రెట్రోస్పెక్టివ్గా కాదు, అంటే పాత చట్టాలు కూడా కాదు. ఇప్పుడు మేము ఎప్పుడు చెప్పాం బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ అనేది? 1973 ఎప్పుడు చెప్పాం? ఏప్రిల్ 24 రోజు కేశవానంద భారతి కేసు చెప్పాం. కాబట్టి ఆ డేట్ని కట్ ఆఫ్గా పెట్టుకొని ఆ తర్వాత ఏమైతే చట్టాలు వచ్చాయో ఆ చట్టాలన్నిటిలోకి మేము జ్యుడిషియల్ రివ్యూ అప్లై చేస్తాము, బికాజ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ ఎవాల్వ్ అయింది అప్పుడు కాబట్టి అని చెప్పింది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఐఆర్ కోహిలో కేసు వచ్చింది. ఈ ఐఆర్ కోహిలో కేసు వచ్చినప్పుడు ఏమైందంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ వర్సెస్ 9th షెడ్యూల్ అని వచ్చిందనమాట. దీని కింద ఏమన్నారంటే 9th షెడ్యూల్ అనేది జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది, పైన చెప్పారు కదా దాన్నే చెప్పారనమాట. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే ఆర్టికల్ 31B కూడా 9th షెడ్యూల్ కిందకే వస్తుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు దాకా మీరేంటి 14 వేరుగా 21, 19 అట్లా వేరుగా చూస్తున్నారు. లేదు, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే 14, 19, 21 మూడు కానీ దాంట్లో ఇష్యూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు దాన్ని నల్ అండ్ వాయిడ్ చేస్తారనమాట. అట్లా ఐఆర్ కోహిలో కేసులో చెప్పారు. అంటే ఏం లేదు, ఐఆర్ కోహిలో కేసు అయినా వామన్ రావు కేసు అయినా కేశవానంద భారతి కేసు అయినా సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనం ఏంటి ఇప్పుడు సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి మాట్లాడాం. శంకరీ ప్రసాద్, సజ్జన్ సింగ్ కేసు, కేశవానంద భారతి కేసు, అలాగే మినర్వా మిల్స్ కేసు మాట్లాడాము. నెక్స్ట్ వామన్ రావు కేసు, ఐఆర్ కోహిలో, మొత్తం 6 కేసులు మాట్లాడాం. కేశవానంద భారతి కేసు వరకు ఏంటి అసలు ఫండమెంటల్ రైట్స్కి ఇంపార్టెన్స్ రాలే, కానీ ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్కి ఇంపార్టెన్స్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది కేశవానంద భారతి. ఎలా వచ్చింది? బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ అనేది వచ్చింది. మినర్వా మిల్స్ కేసులో దాన్ని రీఇటరేట్ చేశారు, అంటే ఇంకొంచెం ఎలాబొరేటరీగా చెప్పారు. వామన్ రావు కేసులో ఏంటి? 9th షెడ్యూల్ గురించి మాట్లాడు. ఐఆర్ కోహిలో కేసులో ఏంటి? ఒక ఏమంటారు కంప్లీట్ అండర్స్టాండింగ్ అంటారు కదా, అట్లా అనమాట. కానీ ఇక్కడ ఏమన్నా అంటే ఐఆర్ కోహిలో కేసులో కూడా బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మరి ఏమేమి వస్తాయి చెప్పండి అంటే అట్లా కాదు, అదొక ఎవాల్వింగ్ టాపిక్ కాబట్టి మేము కేస్ బై కేసు చెప్తూ వస్తాము అని చెప్పారు. అందుకే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు దాకా కంప్లీట్ ఈ సెట్ అని చెప్పలేదు. సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెక్యులరిజం కానీ, డెమోక్రసీ కానీ, లేకపోతే జ్యుడిషియల్ రివ్యూ కానీ ఇలాంటివన్నీ బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పారు. సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పారు 1992 దగ్గర. ఇది
అప్పటికి రాలేదు కూడా. ఇప్పుడు 1981 టైంలో అదంతా జరగలేదు. ఐఆర్ కోహ్లీలో కేసు రీసెంట్గా 21st సెంచరీలో వచ్చిందన్నమాట. ఇది దేనికి సంబంధించింది? ప్రాపర్టీస్కి సంబంధించింది. నెక్స్ట్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏంటి? ఏకే గోపాలన్. ఇందాక ఏం చెప్పా? గోలక్నాథ్ కేసు చెప్పా. ఇది గోపాలన్. గోలక్నాథ్, గోపాలన్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇది గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇక్కడ ఏంటంటే ఈ పేపర్ కమ్యూనిస్ట్ లీడర్ అనమాట. ఈ కమ్యూనిస్ట్ లీడర్ని అరెస్ట్ చేస్తే అప్పుడు కోర్టు యాక్చువల్గా ఆర్టికల్ 21 కూడా అట్లే చూడాలి. ఫస్ట్ అంతా నారోగా ఇంటర్ప్రిట్ చేసింది, తర్వాత కంప్లీట్ బ్రాడర్ ఆస్పెక్ట్కి పోతుంది. ఎంత బ్రాడ్ వెళ్తుందో చూద్దాం. ఏకగోపాలం వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950. ఈ కేసులో ఏం చెప్పిందంటే ఈ సిపిఐ లీడర్ని అరెస్ట్ చేశారు కదా మీరు, అది కరెక్టే అని చెప్పారు. ఈయన ఓడిపోయాడు కేసు. ఎందుకంటే రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 20 కింద ఉన్న ప్రివెంటివ్ డిటెన్షన్ కిందకి రాదు. మీ రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 కింద చెప్పాము, కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసింది దేని కింద? ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 కింద. సో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఆర్టికల్ లైఫ్ కిందకి రాదు. 13, 9, 19, 21, 22 అనేది ఇక్కడ చెల్లుబాటు కావు. బికాజ్ ఇది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కింద చేసిందని చెప్తాం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్తున్నారు కాబట్టి ఒక మాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి? చట్ట ప్రకారం చేస్తే చెల్లుబాటు అవుతుంది అంటున్నాడు. అసలు చట్టమే కరెక్టా కాదా? అవును కదా, అది కూడా ఉంటుంది కదా. అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. కానీ మనము 1950లో రాజ్యాంగం వచ్చే టైంకి ఇవన్నీ లేదు కదా. మనకు అప్పుడు ఏంటి, కొలోనియల్ లెగసీ పోయేసి మన ఇండియా అప్పుడప్పుడే ఫామ్ అయ్యి రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న టైము. కాబట్టి మనం ఏం చెప్పానంటే అప్పుడు కోడిఫికేషన్ ఆఫ్ లాస్ చేసినప్పుడు ఒక క్రైమ్ అనేది ఇది, క్రైమ్కి సంబంధించిన పనిష్మెంట్ ఇది మాత్రమే చెప్పాం. అంతే తప్ప అసలు ఆ లా కరెక్టా ఇలాంటి మాటలని మాట్లాడాలి. కాబట్టి మనం ఈ ఐపీసీ, సిపిసి ఇవన్నీ చూసుకుంటూ ఈ లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చేవాళ్ళం. ఇది అప్పుడున్న బ్యాక్డ్రాప్. సో ఇక్కడ ఏంటి, ఫైనల్గా రైట్ టు లైఫ్ అనే దానికి నారో ఇంటర్ప్రిటేషన్ దక్కిందని మాత్రం గుర్తుంచుకోవాలి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇదేంటి, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఈ కేసు టైం చూడాలి, 1950 టైం. ఈ టైంకి వచ్చి ఇండియాలో ఎలక్షన్ జరిగిందా? జరగలే అప్పటికి. ఇంకా 1950 టైంలో 1901A గురించి ఇక్కడ మాట్లాడుతూ నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ లాగా అనమాట. అప్పుడు ఇష్యూ చేశారు, ఏదో కార్టూను సంథింగ్ ఏదో రాశారు ఆర్టికల్. వీళ్ళు ఏం చేశారంటే, మేము మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ తెచ్చాము కదా 1949. సో మేమేంటి, ఈ యాక్ట్ ప్రకారం పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి దాన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పింది. దానికి కోర్టు ఏమనిందంటే, అతనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి, మీరు ఎక్కడ పబ్లిక్ ఆర్డర్ కూడా ఉంటుంది, దానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నట్టు మీరు ఎక్కడ చెప్పలేదు కదా, కాబట్టి అతను అరెస్ట్ కరెక్ట్ కాదు, మీరు వదిలేసేయండి అతను అని చెప్తుంది. ఇక్కడ రమేష్ థాపరే గెలిచాడు. అందుకే ఏదైనా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వచ్చినా ఇప్పటికీ రమేష్ థాపర్ కేసుని కోట్ చేస్తాము. ఈ విషయం చూసిన తర్వాత పార్లమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1951 తీసుకొచ్చి, చాలా ఉన్నాయి 1951లో. అలా 1951లో 1902 కూడా తీసుకొచ్చింది అనమాట. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పి. నీకు స్వేచ్ఛ ఇచ్చారు కానీ దాని మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు నువ్వు ఒక అసెంబ్లీ, ఒక సభే ఫామ్ చేయాలనుకుంటున్నావు, ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కన్సర్న్ తీసుకున్నారా అని అడుగుతారు. ఎందుకు అడుగుతాం అట్లా అనేసి, ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు అందుకని చెప్పి. నెక్స్ట్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది ల్యాండ్ మార్క్ కేసు. ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు దాకా మీరు ఏమన్నారు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైము పిఓఎన్జీ, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని తీసుకొచ్చు అనే ఒక ఎలిమెంట్తో ఈ కేసుని స్టడీ చేశారన్నమాట. అప్పుడు దాకా ఏమంటారు, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే నువ్వు రైట్ హియరింగ్ ఉండాలి. ఎవడో నీ మీద చెప్పేశాడు కదా అని నువ్వు ప్రిమా ఫేస్కి జడ్జిమెంట్కి రాకూడదు. ఎవడైతే నీ మీద అలిగేషన్, ఇప్పుడు ఇద్దరు పార్టీస్ వస్తాడు, నేను వెళ్తాను కోర్టుకి, ఇది నాదని చెప్తాను, కానీ నేను చెప్పింది అవునా కదా అని ఎదుటోడితో కూడా నువ్వు వినాలి. వినకుండా ఏకాఏకాన్ని శిక్షలు వేసేస్తే అప్పుడు నీకు కింగ్షిప్లో ఉన్న ఆ టైప్ ఆఫ్ దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుంది? కింగ్స్ అంతే కదా, వాడు వచ్చి చెప్పంగానే అవునా కాదని లేకుండా బడకళ్ళు తీసేయండి అఫ్కోర్స్ వాళ్ళు వేసే పనిష్మెంట్స్ అబ్నార్మలే, అక్కడ రేషనాలిటీ అనేది కూడా ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, ఫెయిర్ ట్రయలింగ్ అనమాట. అట్ ది సేమ్ టైం ఓన్గా అంటే బయాస్గా ఉండొద్దు జడ్జి, ఎవరో ఒక సైడే లేకపోతే ఒక ప్రిమా ఫేస్గా ఏమి ఉండొద్దు, అన్నీ విని సర్కమ్స్టాన్స్ని బట్టి జడ్జిమెంట్ ఇవ్వాలి. థర్డ్ థింగ్ ఏంటి, తన ఓన్ కేసు తన జడ్జిగా ఉండకూడదు, ఎథికల్గా అది రాంగ్ కదా. అలాంటివన్నీ పిఓఎన్జీలో చెప్తారు. అలా పిఓఎన్జీలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కూడా ఒక పార్ట్ అనమాట.
ఇదేం చెప్తోంది ఇప్పుడు అంటే అసలు చట్టమే దానక మీరంతా చెప్తున్నారు ఏమో పాస్పోర్ట్ లాక్కున్నారు, తెల్లద్దు, ఇవన్నీ చెప్పారు. అసలు వాళ్ళు చట్టం కరెక్టా కాదా అన్ని చెక్ అంత అవసరం ఏముంది అన్నట్టుగా క్వశ్చన్ చేసింది అనమాట ఇది. అదే దీన్ని ఇంకో విధంగా కూడా ఎలా వాడచ్చు ఇలాంటి కేసెస్ అంటే జ్యుడిషియల్ రివ్యూ. ఏమన్నాను? జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే నేను ఏమన్నా ఇక్కడ 13(2) కింద చెప్పున్నా ఆల్రెడీ, అది జ్యుడిషియల్ రివ్యూ చెప్పా. ఇక్కడ ఏంటంటే కోర్టు తన ఓన్ జడ్జిమెంట్ని, ఇది జ్యుడిషియల్ రివ్యూ కాదు, రివ్యూ చేసుకుంటుంది. రివ్యూ అంటే తనను తాను మార్చుకుంటుంది. అప్పుడు దాకా అది నెగిటివ్గా పనిచేసింది, ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసింది అనమాట. ఇక్కడ ఏమంది ఎక్స్పాన్షన్ ఆఫ్ రైట్స్ గురించి మాట్లాడు 21(19) దీని గురించి చెప్తూ మీరు చేసిన చట్టమే రాంగ్ కాబట్టి ఇక్కడ ఆమెను వదిలేసేయండి, మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవుతున్నాం మేము అని చెప్పింది. ఓకే, ఇదే వార్డ్ అనమాట. 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో కూడా ఎంజాక్ ఆ కేసు కొట్టేసింది. ఆ టైంలో అసలు కేసే కరెక్ట్ కాదు అనేది కొట్టేసింది అనమాట. ఏమంటున్నా అంటే నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఎవ్వరు కూడా వాళ్ళ పర్సనల్ లిబర్టీని డిప్రైవ్ అవ్వకూడదు ఎక్సెప్ట్ ఒక లా ప్రకారం తప్ప. కానీ గవర్నమెంట్కి మాత్రం అథారిటీ ఉంటుంది, అంటే చట్టం. గవర్నమెంట్ అనేది కరెక్ట్ కాదు ఇక్కడ పదం, చట్టం. చట్టసభలు చేసిన చట్టం వల్ల మాత్రం ఛాన్స్ ఉంటుంది, ఇంకెవ్వరికి రైట్ లేదు. నెక్స్ట్ ఇక్కడ దాకా ఏం జరిగింది, ఏకే గోపాలన్ కేసు గురించి ఇంకొంచెం లిబర్టీగా చెప్పాం. అంటే పర్సనల్ లిబర్టీకి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్కి డిఫరెన్స్ గురించి చెప్తూ ఆర్టికల్ 21 కింద పార్షల్ రిస్ట్రెయింట్ కాదు, అది పీడీ యాక్ట్ కింద చేసింది కాబట్టి అది చెల్లుబాటు కాదు అని చెప్పింది. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఇక్కడ ఏంటంటే కరక్ సింగ్ అతను ఒక థెఫ్ట్ చేస్తుంటాడు అనమాట. ఈ థెఫ్ట్ చేసేది పోలీసులు ప్రతిసారి వెళ్ళి అతను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నాట్ ఫండమెంటల్ రైట్. ఓకే, ఈ కరక్ సింగ్ ఇట్లా పోయి ఏం చెప్పంటే, ఏమంటే మీరు రోజు ఇలా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంటే ఇది నా రైట్ టు ప్రైవసీకి ఇబ్బంది అవుతుంది, నాకు ఫండమెంటల్ రైట్కి ఏంటంటే కోర్టు ఏం చెప్పిందంటే అదేం నీ ఫండమెంటల్ రైట్ కాదు, రైట్ టు ప్రైవసీ అనేది అని చెప్పి కొట్టేసి వాళ్ళకి సహకరించాల్సింది నువ్వు అన్నట్టుగా చెప్పింది. మియర్ యానిమల్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ అన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఆ టైంలో వచ్చిందన్నమాట. అప్పుడు జస్ట్ ఫెయిర్ ఆర్టికల్ 21 ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. యూకే కాన్సెప్ట్ తీసుకున్నాం, ఇప్పుడు లేదు మేము యూఎస్ఏ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం, డ్యూ ప్రాసెస్ ఆఫ్ ల్యాబ్ని తీసుకుంటున్నాము అన్నాం. రైట్ టు గో అబ్రాడ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని కూడా చెప్పింది అనమాట. అంటే మనం ఎవాల్వ్ అవుతా వస్తున్నాం. ఈ ఎవల్యూషన్లో ఇంకేం చెప్పింది అంటే సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ నుంచి కొన్ని ఓవర్లాప్ అవుతుంటాయి. మనం అదే ఏం చూడండి, పిఏఎల్ కింద, జర్నలిస్టులు అంటే సివిల్ సొసైటీస్ కింద, ఇంకా లేదంటే ఎన్జిఓస్ కింద ఎలా చేస్తున్నారు, గవర్నమెంట్లో వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు, సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది, ఎంత ప్రోగ్రెసివ్గా సొసైటీ మీద ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇలాగ చూస్తూ వెళ్ళాలి ఆస్పెక్ట్స్ని. ఇంకా పిల్లు కూడా చూస్తున్నాం. పిల్లి అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరు కంప్లైంట్ అంటే నీకేం అథారిటీ ఉంది చేయడానికి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ పిల్లి ఏంటి, లోక స్టాండింగ్, ఆ అవసరం లేదు, ఎవరైనా ఏ సమస్య మీదైనా వెళ్ళచ్చు, అది ఇక్కడ చెప్తున్నాను పిల్లి. సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. హ్యూమన్ డిగ్నిటీ వర్సెస్ ఈజ్ ఏ హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఏ ఆర్టికల్ 21 అని చెప్పింది. దీనివల్ల ఏమైంది అంటే సునీల్ బాత్రా కేసులో ఏమైందంటే ఈ అండర్ ట్రయల్ ప్రిజన్ అతను సుప్రీంకోర్టు సిజేఐకి లెటర్ రాస్తాడు అనమాట. ఏంటి ఇట్లా ఉంది, ఇక్కడ కండిషన్స్ అన్నీ మాకు కష్టంగా ఉంది అన్నట్టుగా అది చెప్పడం అనమాట. దీని కింద వచ్చేసి అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ రిలీజ్ కూడా చేస్తారంట. చేసి వాళ్ళు ఏదైతే శిక్ష అనుభవించాలో ఆ శిక్ష కన్నా ఎక్కువ రోజులు వాళ్ళు అసలు జైల్లోనే ఉన్నారు, అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు. రైట్ టు స్పీడీ ట్రయల్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఓకే, ఇదిగోండి హుసేన్ ఆరా కార్టూన్, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. స్పీడీ ట్రయల్ కూడా వాళ్ళకి ఫండమెంటల్ రైటే అని చెప్పి వాళ్ళు వదిలేయమని చెప్పాను, అది కూడా ఇదే. నెక్స్ట్ పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పియూసిఎల్ అనేది కూడా ఒక సివిల్ సొసైటీ కదా. పియూసిఎల్ ఏం చెప్పింది, ఈ కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఏ ఇన్వేషన్ ఆన్ ఫండమెంటల్, అంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. అప్పుడు కేసీఆర్ గారి మీద కూడా ఇట్లాంటి అలిగేషన్స్ వచ్చాయి టెలిఫోన్ ట్యాపింగ్. హుసేన్ ఆరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ చాలా చాలా ఇంపార్టెంట్, సేమ్ ఇట్లా పిల్లాగే అనమాట. రైట్ టు స్పీడీ ట్రయల్ అండర్ ఆర్టికల్ 21 అంతే కదా. ఇప్పుడు జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ అనే కదా.
నువ్వు సాయం చేయడం లేట్ చేస్తే అది ఖచ్చితంగా అసలు అన్యాయం చేసినట్టే అయిపోద్ది కదా, అదనమాట. నెక్స్ట్ పరమానంద కాత్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రైట్ టు మెడికల్ అసిస్టెన్స్ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్. చాలామంది రోడ్ యాక్సిడెంట్ ఇట్లా అయితే ఏమంటారు, మాకెందుకు వచ్చింది కేసులు అయితే అది ఇదని. లేదు, మీరు మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఎమర్జెన్సీ కేసులో అని పరమానంద కాత్రా కేసులో చెప్పింది. ఇది కూడా ఆర్టికల్ 21 అని చెప్పింది. నెక్స్ట్ మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి తర్వాత ఆర్టీ యాక్ట్ తీసుకొచ్చాము. ఇప్పుడు 2009లో, 2010 ఏప్రిల్ 1 నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆర్టీఐ అయితే ఇప్పుడు 2005లో, అంటే సమాచార హక్కు చట్టం. సరే, ఇంకొకటి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇది జ్యుడిషియల్ యాక్టివిజం. ఇందాకేం మాట్లాడడం, రివ్యూ గురించి మాట్లాడడం. ఓన్ కేస్ని అంటే మేనకా గాంధీ జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 13(2). ఇప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే యాక్టివ్గా పార్టిసిపేట్, అంటే జ్యుడిషియరీ న్యాయస్థానం ఇంటర్ప్రిటేషన్ స్టేజ్ నుంచి లా చేసే స్టేజ్లోకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ లా చేయాల్సిన వీళ్ళు లా చేయకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళకి చెప్తుంది, వీళ్ళు చేయట్లేదు, అందుకే మేము చేస్తాం అని చెప్పి చేస్తుంది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఏమంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్. ఏమో ఒక ఆశా వర్కరు అక్కడ ఉన్న చైల్డ్ మ్యారేజ్ని ఆపిందని చెప్పి నైట్కి వాళ్ళందరూ వచ్చేసి ఆ అమ్మాయి ఆ చైల్డ్ మ్యారేజ్ ఇష్యూ వాళ్ళు ఈమెని వాళ్ళ హస్బెండ్ ముందే రేప్ చేసి ఇవన్నీ జరగడం. ఇట్లా 1997లో కేసు, ఇది అందరికీ ఐడియానే ఉంటుంది కదా. 2013లో యాక్ట్ తీసుకొచ్చారనమాట. అప్పుడు దాకా మన వాళ్ళు తేడా దాని మీద. అది జ్యుడిషియల్ యాక్టివిజం బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తారు. నెక్స్ట్ జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, రైట్ టు డై ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. అప్పుడు లేసే అందరూ ఆత్మహత్యలు అది ఇది. ఇప్పటికి కూడా సూసైడ్ అనేది క్రైము. నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే అది వేరే, సూసైడ్ అటెంప్ట్ చేస్తే మాత్రం రాంగ్ థింగే, క్రైమ్. రైట్ టు డై ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ విషయంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఒక రూల్ పెడతారు, రూల్కి ఎక్సెప్షన్ కూడా ఉంటుంది. అట్లా అరుణ రామచంద్రన్ షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, యుతనేషియా ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు డై ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పింది. యుతనేషియా కూడా అంటే మెర్సీకిల్లి చంపేసేయండి, వాళ్ళు అనివార్య పరిస్థితిలో ఉన్నారు కదా, అలాంటి టైంలో వాళ్ళు ఏం చెయ్యలేరు ఇప్పుడు. కానీ అలా చంపామనుకో మనకు ఎక్కువ సీరియల్లో చూపిస్తారు ఈ కాన్సెప్ట్లు. అప్పుడు దాకా కొమ్మలో ఉంటుంది, సడన్గా లేస్తాడు, అప్పుడు మామూలు మనిషి. అంటే నువ్వు చంపేస్తే వాడికి జీవితం ఉందేమో, అంటే నువ్వు అన్యాయంగా ఒక ప్రాణం చంపేసినట్టయితావు కదా. అట్లా అరుణ రామచంద్రన్ కేసులో ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. కానీ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నాకు వచ్చారు కామన్ కాజ్ టెలిఫోన్ ట్యాప్ని. వీళ్ళు ఏమన్నంటే మీరు ప్యాసివ్ యుతనేషియా ఇవ్వండి, ఎందుకంటే రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది కూడా ఆర్టికల్ 21. ఇప్పుడు చావడం కాదు, డిగ్నిటీతో చచ్చిపోవడం కూడా ఆర్టికల్ 21. ప్యాసివ్ యుతనేషియా అంటే, యాక్టివ్ యుతనేషియా అంటే నువ్వు ఏదైనా మెడిసిన్స్ ఇచ్చి చంపడం. ప్యాసివ్ యుతనేషియా అంటే నీకు ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇవ్వకుండా దాన్ని ఆపేయడం, ఇది ప్యాసివ్ యుతనేషియా. నెక్స్ట్ నవతేజ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. కొత్తగా నవ్తేజ్ సెక్షన్ 377 ఐపీసీ అన్యాచురల్ సెక్సువల్ అఫెన్సెస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి LGBTQ కేసులో చెప్పారనమాట. ఈ కేసు గురించి ఇంకొంచెం ఎలాబరేట్గా మాట్లాడుతుంది, ఇప్పుడు జస్ట్ చెప్పారు. నెక్స్ట్ ఈ మధ్యనైతే అసలు ఈ పదాన్ని వాడింది మరి మన తెలుగు స్టేట్స్లో వీళ్ళు ఎట్లా వాడారంటే మీడియాలో వచ్చి చెప్తున్నారు. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ బట్ గ్రైండ్ ఫర్ డైవర్స్ అంటే ఏంది, సివిల్ లాస్. సో మీరు సివిల్ రాంగ్ కాబట్టి మీరు డివర్స్కి వెళ్ళొచ్చు, కానీ క్రైమ్ అయితే కాదు, ఇంతకు ముందులాగైతే ఇయర్ లోపలేసి. నెక్స్ట్ యంగ్ ఇండియన్ లాయర్స్, ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా కాంట్రవర్సీ అయింది. ఎందుకు జ్యుడిషియల్ యాక్టివిజము విశాఖ కేసులో తీసుకొచ్చాము, అందరూ మెచ్చుకున్నారు. బట్ ఇలాంటి విషయాల్లో జరిగినప్పుడు చాలా గొడవ అయిందనమాట. జ్యుడిషియరీ ఏమన్నా దాని లైన్ తప్పుతుంది. ఇప్పుడు కూడా అంతే కదా, గవర్నర్కి బిల్స్ విషయంలో చెప్పినప్పుడు ఓకే గవర్నర్ అలా చేస్తున్నారు కాబట్టి జ్యుడిషియల్ ఇన్వాల్వ్ అయింది కరెక్టే అని చెప్పింది. తమిళనాడు గవర్నర్ ఇన్ని కేసులు పెండింగ్ పెట్టారని. కానీ ప్రెసిడెంట్కి ఆర్డర్ టైం పెట్టింది. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా అన్నాడు కదా వచ్చి, మీరు ప్రెసిడెంట్కి కూడా ఆర్డర్ అంటే జ్యుడిషియల్ లైన్ తప్పి లెజిస్లేటివ్కి వస్తుందా, ఎగ్జిక్యూటివ్ చేస్తుందా అన్నట్టు కూడా ఉంది. ఎందుకంటే మనకు సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది, మరి ఆ సపరేషన్ ఆఫ్ పవర్స్ని దాటకూడదు కదా, ఆర్టికల్ 50 కింది. సరే, ఇక్కడ చూద్దాం. యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ శబరిమల కేసు. అలాగే ఫ్లాగ్ కేసు కూడా ఉంది. ఆ ఫ్లాగ్ అప్పుడు కూడా ఏంటంటే మనకు థియేటర్స్ ముందు ఒక సాంగ్ మన నేషనల్ అంతం వస్తుంది. అప్పుడు చాలామంది ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలు లేయకుండా, అది ఒక మిషనరీ స్కూల్ ఏదో ఉన్నాయి,
దానికని కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే లేయడం లేకపోవడం అనేది మీ డిస్క్రిప్షన్ అన్నట్టుగా చెప్పింది అనమాట. కానీ లేయాలి కదా, ఈ కంట్రీలో ఉండి ఈ కంట్రీని ప్రేమించకపోతే అట్లా కొంచెం బయాస్డ్ స్టేట్మెంట్స్ వచ్చాయి అప్పుడు. నెక్స్ట్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పుట్టస్వామి అనగానే ఆధార్ కేసు గుర్తు రావాలి. 2 కేసులు ఉంటాయి, 2017 ఒకటి, 2018 ఒకటి. కానీ ఇక్కడ వచ్చే ఆధార్ కేసులు వచ్చి రైట్ టు ప్రైవసీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 21st సెంచరీలో. రైట్ టు ప్రైవసీకి చాలా ఎలాబొరేట్ మీటింగ్ ఇచ్చింది. నెక్స్ట్ షైరాబానో వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా. షాబానో కాదు, ఇది షైరాబానో. ఏంటంటే ట్రిపుల్ తలాక్ అన్కాన్స్టిట్యూషనల్ చెప్పింది. నెక్స్ట్ మురళీ డియోరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏంటంటే స్మోకింగ్ పబ్లిక్ ప్లేసెస్ ఈజ్ బ్యాండ్ అని చెప్పింది. మంచిదే కదా, ఇట్లాంటివి చేయాలి. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండడం కూడా ఆర్టికల్ 21లో పార్ట్. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. ఇది ఎక్కడ ఎందుకు కోట్ చేశానంటే మీసా యాక్ట్ కింద, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆర్టికల్ 21 లేదు మీకు అని చెప్పి 1976 అంటే ఎమర్జెన్సీ టైంలో చాలామంది అరెస్ట్ చేసి లోపలేశారు అనమాట. అప్పుడు హెబియస్ కార్పస్ కూడా ఇదేమంటారు వ్యాలిడ్ అవ్వదు, వాళ్ళు అరెస్టులు కరెక్టే అన్నట్టు జ్యుడిషియరీ చెప్పింది. ఇది ఇలా మాట్లాడింది ఎప్పుడు 1976 టైంలో. అందుకని 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆర్టికల్ 2021 తీసుకొచ్చి ప్రొటెక్షన్ ఇచ్చారు. ఎమర్జెన్సీ విషయంలో అయినా సరే మీరు 2021ని డిప్రైవ్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా స్టేట్ ఏం చేస్తుంది, అరెస్టులు ఎక్కువ చేస్తుంది. ఉంది కదా, అరెస్ట్లో ఇవి ఎంత దారుణం అయిపోతాయంటే ఈవెన్ కొన్నిసార్లు నువ్వు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసినా సరే అది సెడిషన్ కేసుల కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే పోలీస్ అనేది ఎవరి కింద ఉంది, స్టేట్ సబ్జెక్ట్. సో స్టేట్ ఏమైనా చేస్తుంది అఫ్కోర్స్. అందుకే జ్యుడిషియరీ కిందకి వెళ్ళినప్పుడు మాత్రం అది అవునా కాదా ఫ్యాక్ట్ చెక్ ఇవన్నీ చేస్తుంది. కానీ కేసు పెట్టడం ఎంతసేపు, స్టేట్ దాని కింద ఉంటుంది, చేసేస్తుంది కదా, అదనమాట విషయం. అందుకే చాలా విషయాల్లో కేసు పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటే మీరు పోయి కోర్టులో తెచ్చుకోండి, అసలు రాంగ్ కేసు అయినప్పుడు పెట్టడమే కరెక్ట్ కాదు కదా, అది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, మీరు క్వాష్కి వెళ్ళండి అవి ఇవి చెప్తుంటారు. మొత్తానికైతే జరుగుతుంది, అది కూడా ఏదో ఒక రోజు కట్టరో లేదు చూద్దాం. ఇది ఆర్టికల్ 21 కింద వచ్చింది. ఒక్కసారి పర్సనల్ లాస్ చూద్దాం ఏమేమి ఉన్నాయి. పర్సనల్ లాస్ అంటే ఎట్లా, పర్సనల్ లాస్ అనగానే యూనిఫామ్ సివిల్ కోడ్ గుర్తు రావాలి, ఉమెన్ లాస్ గుర్తు రావాలి, సెక్యులరిజం గుర్తు రావాలి. ఈ సెక్యులరిజం మీద ఎంత గొడవ జరుగుతుంది. ఒకనొక టైంలో అయితే మన ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియన్ ప్రియాంబుల్లో సెక్యులరిజం అనే పదం లేకుండానే పబ్లిష్ చేశారు. అది గొడవ అయిన తర్వాత మళ్ళీ తీసేశారు. ఎంతెందుకు ఒక 2-3 months బ్యాక్ కూడా సెక్యులరిజం అనేది మనకు ఫ్రమ్ ద బిగినింగ్ లేదు, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో తీసుకొచ్చారు అని చెప్పి ఈ సుబ్రహ్మణ్య భారతి వీళ్ళు కేసు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు అట్లెట్లా చెప్తారు మీరు, అది ఇంప్లిసిట్గా చెప్పింది. ఇప్పుడు ఒక తల్లికి పిల్లల మీద ప్రేమ ఉంది అని మళ్ళీ సపరేట్ చెప్పనవసరం లేదు, తల్లికి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అందుకని వాళ్ళు అప్పుడు చెప్పలేదు. కానీ 76లో చెప్పారు, అంత మాత్రం లేదని చెప్పలేము, అది ఇంప్లిసిట్గా ఆల్రెడీ ఉంది అన్నట్టుగా చెప్పారు అనమాట. తర్వాత మళ్ళీ కేసు ఫైల్ చేసినప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు తీసుకోలేదు దాని గురించి, అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది సెక్యులరిజం అని చెప్పి. మనది మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సెక్యులరిజం అంటే ఏంటి, వెస్ట్రన్ సెక్యులరిజమా ఇండియన్ సెక్యులర్. వెస్ట్రన్ సెక్యులరిజం అంది కాదు. వెస్ట్రన్ సెక్యులరిజం అంటే ఏ పార్టీతో ఏ రిలీజియన్తో కూడా కాంటాక్ట్ అవ్వ స్టేట్, లైక్ ఫ్రాన్స్ కానీ కెనడా కానీ ఇలాంటివి అనమాట. కానీ ఇండియన్ సెక్యులరిజం అంటే ఏంటంటే అన్నిటినీ సమపాలన చూస్తే అన్నిటినీ ప్రోత్సహిస్తుంది, ఎవరికి దూరంగా ఉండదు. ఎందుకంటే మతం అనేది మన కల్చర్లో పార్ట్, మనం అట్లా చేయలేం దాన్ని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఈ కాంటెక్స్లో పర్సనల్ లాస్. ఎంఏ ఖాన్ వర్సెస్ షాబాను, నిన్న చెప్పారు కదా, షైరాబాను ఇది షాబాను. ఎంఏ ఖాన్ వర్సెస్ షాబాను 1985. ఈ కేసులో ఏమైందంటే ముస్లిం ఉమెన్కి ప్రొటెక్షన్. ఓకే, దీన్ని చెప్పే ముందు ఒక మాట ఏం చెప్పాలంటే ఇక్కడ ఏమంటే సెక్షన్ 125 CRPCని ఉపయోగించి పర్సనల్ లాస్ ఏంటండి, ఏ మతానికి ఆ మతానికి సపరేట్ ఉంది. ఇండియాలో ఏంటంటే క్రిమినల్ లాస్ అనుకో, ఈ టైంలో ఏమవుతుందంటే ఇది మా పర్సనల్ లాస్ కదా, మాకు ట్రిపుల్ తలాక్ అనేది ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మేము విడాకులు ఇచ్చాము అన్నట్టుగా, డివర్స్ చేసాము అన్నట్టుగా వీళ్ళందరూ చెప్తుంటారు. అప్పుడు కోర్టు ఏమైంది, సెక్షన్ 125 CRPC అనేది అందరికీ మెయింటైనబుల్, పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు డిపెండెంట్స్ అందరికీ ఇవ్వాల్సిందే అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇది మేము చూస్తాము, అది పర్సనల్ లా కింద రాదు, సెక్షన్ 125 కింద యూనిఫామ్గా అన్ని సిటిజన్స్కి వస్తుంది అన్నట్టు చెప్తే దానికని చెప్పి ఇండియాలో బాగా గోల జరుగుతుంది. ఆ టైంలో యాక్చువల్గా కాంగ్రెస్ మీద నెగిటివ్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడి నుంచి అనమాట. బీజేపీ రైజ్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే అని చెప్తారు చాలామంది. ఏంటంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఆ రోజు ఫేస్ చేస్తున్నా సరిపోయింది, ఫేస్ చేయకుండా అప్పీస్మెంట్ పాలిటిక్స్ లాగా చేసింది. ఎలా జరిగిందంటే కాంటెక్స్ట్ కూడా చెప్తాను, అప్పుడు ఐడియా ఉంటుంది.
ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆన్ డివర్స్ యాక్ట్ 1986 అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి ఇంత మాత్రమే పే చేస్తే సరిపోద్ది అన్నట్టుగా ముస్లిం అంటే మైనారిటీస్ బుజ్జగింపులాగా చట్టం తెచ్చారు. దీనివల్ల ఏమైంది, అప్పుడు బీజేపీ చూసారా మీరు, ఇప్పుడు వచ్చి మైనారిటీస్ అని చెప్పి సెక్యులరిజం కింద వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు ఇల్లు అన్నట్టుగా గొడవ స్టార్ట్ చేయడం, దాన్ని హిందూ పోలరైజేషన్ కింద స్టార్ట్ అయింది. అది చూసిన మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఏమన్నా, ఓహో ఇప్పుడు మళ్ళీ డివైడ్ అవుతుంది, అలా కాదు, హిందువులు కూడా మేము అగైనిస్ట్ కాదు, హిందువులు కూడా మేము సపోర్టే అని చెప్తూ అప్పుడు బాబ్రీ మసీదులోకి మన వీళ్ళు వెళ్ళి పూజ చేసుకోవడానికి అలవ్ ఇచ్చినట్టుగా చేశారనమాట. అది కాస్త కమ్యూనల్ వైలెన్స్ సైడ్ వెళ్ళిపోయింది. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత, ఇది 1985, ఇంకెంత ఉంది, 7 ఏళ్ళే ఉంది. ఈ టైంలో జరిగిన గ్రౌండ్ వర్క్లో ఇది అట్లా అంటే పర్సనల్ లాస్ టచ్ చేసిన ప్రతిసారి గవర్నమెంట్స్ ఇన్స్టేబుల్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017, ఇదేంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేసింది. ఎందుకంటే మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ప్రతిసారి అంటున్నారు. ఎందుకు అంటున్నారు, క్రిమినల్ ఒక థెఫ్ట్ కానీ చేశాడంటే వాడు క్రిస్టియన్నా ముస్లిమా హిందూనా చూడట్లే, అందరికీ ఒకే పనిష్మెంట్ వేస్తున్నారు. మరి డివర్స్ అన్నప్పుడు కూడా, డివర్స్ అయినప్పుడు ఆ అమ్మాయి కూడా అట్లే ఇవ్వాలి కదా. హిందూ మతంలో ఒకలాగా, ముస్లిం మతం అట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే పోనీ మంచిగా చేస్తే తప్పులేదు, కానీ ఇక్కడ లాస్ అవుతున్నారు దీనివల్ల. అది ఎంత బార్బేరియక్గా ఉంది కాబట్టి అది రాంగ్, ట్రిపుల్ తలాక్ అనేది మేము ఒప్పుకోము అన్నట్టు చేసి ఆర్టికల్ 14 కదా అగైనెస్ట్గా ఉంది అని చెప్పారనమాట. దానికని చెప్పి అది కానీ తలాకి బిద్యత్ కానీ పాలిగమి కానీ నికాహాలంటే ఇప్పుడు డివర్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ప్యాచప్ అయిపోవాలని చెప్పినా ఆ అమ్మాయి అతను పెళ్లి చేసుకోవడానికి లేదు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని అక్కడ డివర్స్ ఇచ్చి మళ్ళీ అప్పుడు రావాలన్నమాట ఇతని దగ్గర. ఏంటది, ఎంత అన్సివిలైజ్డ్గా ఉంది. అందుకని ఈ కేసు వచ్చినప్పుడు చాలామంది జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసింది అంటే మాట్లాడు. ఈ దీంట్లో ఏమన్నారంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అన్నారు. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే మీరు రిలీజియస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నారు నిజమే. ఇది మీ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా అంటే మీరు ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి, మీ మతంలో చెప్పిందా, అలా చెప్తే చెప్పండి కోర్టు మేము ఇన్వాల్వ్ అవ్వం, అలా చెప్పకపోతే అప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇది మీ రిలీజియస్ ఎసెన్షియల్ కాదు కాబట్టి మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పి ఇలాంటి ఒక వర్డిక్ట్ ఇచ్చిందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే కన్వెన్షన్ ఆన్ డిస్క్రిమినేషన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ 1999లోని యుఎన్ ఈ కన్వెన్షన్ తెస్తే ఇండియా దాని మీద సైన్ చేసి రాటిఫై చేసింది. అందుకని ది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజెస్ యాక్ట్ 2019 తీసుకొచ్చింది. నెక్స్ట్ ఈ 2 కేసులు ఈ ముస్లిమ్స్కి సంబంధించింది. సర్లా ముద్గుల్ కేసు అప్పుడు ఏమైందంటే సర్లా ముద్గుల్ కేసు అప్పుడు రిలీజియస్ కన్వర్షన్స్ బాగా జరుగుతుండే. రిలీజియస్ కన్వర్షన్స్ ఎందుకు జరుగుతుందంటే మతం మీద విశ్వాసం కన్నా కూడా ముస్లిం ఏంటి ఇప్పుడు పాలిగామి అలౌడ్, అఫిషియల్గా 4 మెంబర్స్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మతంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంకో మతం మారిపోయి ఆమెకు విడాకులు ఇస్తే భరణం ఇవన్నీ ఇవ్వాలి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద, కానీ అక్కడ ఇవ్వని అవసరం. సో నేను రిలీజియస్ కన్వర్ట్ అయ్యాను, నాకు సంబంధం లేదు, నేను ముస్లిం కదా అన్నట్టు వెళ్ళిపోతున్నాను. అందుకని చెప్పి అలాంటి చెల్లుబాటు కావు అని సర్లా ముద్గుల్ కేసులో చెప్పింది 1995లో. ఆ టైంలో చెప్పింది అనమాట సుప్రీంకోర్టు, మీరు ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి తీసుకురావచ్చు కదా అని. కానీ తీసుకురండి అని చెప్పలేదు, తీసుకురావచ్చు కదా. అప్పుడు లిల్లీ థామస్ ఈమె ఒక లాయర్ అనమాట. ఈమె యూనియన్ ఆఫ్ ఇండియా 2000లో ఒక కేసు వెళ్ళింది. ఏంటంటే రైట్ టు రిలీజియన్ అని చెప్తున్నారు కదా, రైట్ టు రిలీజియన్ అన్నప్పుడు కన్వర్షన్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి, ఇది ముస్లింలో పాలిగామి అలౌడ్ కాబట్టి ఇక్కడ ఇట్లా చేస్తున్నారు. మరి మీరెందుకు కన్వర్షన్ ఆఫ్ మ్యారేజెస్ని కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ని ఇన్ మ్యారేజెస్ కోసమే అంటే ఒక ఫెయిత్ కానీ నమ్మకం కాదు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎస్కేపింగ్ ద మ్యారేజ్ ప్రొసీజర్, డివర్స్ ప్రొసీజర్ అన్నప్పుడు చేస్తున్నారు కదా అన్నట్టుగా చెప్తే లేదు అలాంటివన్నీ ఖచ్చితంగా నల్ అండ్ వాయిడ్ అవుతాయి అని చెప్పి మళ్ళీ చెప్పారంట. అప్పుడు వీళ్ళు ఇలా చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్ప్రిటేషన్ అంతా కోర్టు చెప్పింది అనమాట. అప్పుడు అట్లేం లేదు, మేము సెక్షన్ 494 కింద ఐపీసీ కింద చూస్తాము, అది క్రిమినల్ దాటికైతే మీరు అందరికీ ఒకటే వేస్తున్నారు కదా, సో సివిల్కి కూడా అలాగే చేయండి, యూసీసీ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పారు. యూసీసీ మన డిపిఎస్పీలో ఎక్కడుంది, ఆర్టికల్ 40లో యూసీసీ గురించి మాట్లాడారు మరి యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2018, ఇదే కదా ఇప్పుడు దాకా మాట్లాడిన కేరళ శబరిమల ఇష్యూ. అది జరిగిన తర్వాత మళ్ళీ శనిశంగనాపూర్, అక్కడ కూడా శని మన శాటర్న్ గ్రహణం ఉంటుంది అక్కడ, అలాగే టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్, ఇలాంటివన్నీ బ్యాక్డ్రాప్లో మీరు గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి ఒక ప్రాక్టీస్ అనేది ప్యాట్రియార్కల్ మైండ్ సెట్కి ఇది ఎగ్జాంపుల్ ఉంది. ఆర్టికల్ 14,
15, 17, 21, 25కి ఇది అగైనెస్ట్ ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్ చూపిస్తుంది. కాబట్టి ఈ యాక్ట్ అనేది ఏమంటారు, హలో, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. సో కేరళ హిందూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్ 3Bని మేము నల్లిఫై చేస్తున్నాం. అంటే ఎక్లిప్స్ అది ఉంటుంది కానీ దాన్ని ఫోర్స్లోకి రాదు అనేది చెప్పింది అనమాట. ఇదే శబరిమల కేసు. నెక్స్ట్ బాంబే వర్సెస్ నరసుప్పమల్లి. ఇదేంటి, కస్టమ్స్లో మాకు ఇది ఉంది కదా, ఇది లా కిందకి రాదు అట్లా చెప్పడానికి లేదు. కస్టమ్స్ అయినా సరే అది లా కిందకే వస్తుంది. ఆర్టికల్ 13లో ఆల్రెడీ మాట్లాడున్నాం. ఇక్కడ ఏమన్నారంటే అందుకని కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అనేది ఇంపార్టెంట్ అండి, డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కింద ఇది వస్తుందా లేదా అని మాత్రమే చెక్ చేస్తాము. ఎందుకంటే మీరు అంటున్నారు కదా కెన్ జ్యుడిషియరీ ఇన్ పర్సనల్ లాస్ అని, అందుకని ఇలాంటి దగ్గర కాదు మిగతా అన్ని దాకా మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పినాక. నెక్స్ట్ వర్షిప్ యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా కొంచెం గొడవ అవుతుంది కదా, పివి నరసింహారావు గారి గవర్నమెంట్ టైంలో తెచ్చారని చెప్పి. ఇప్పుడు అయోధ్య కానీ, మధుర జ్ఞానవాప్సి కానీ, జోషిమఠలో ల్యాండ్ స్లైడ్స్ అయిన తర్వాత ఇవన్నీ జరిగింది నాకు. అయోధ్య కేసింది సిద్దిక్ త్రూ ఎల్ఆర్ఎస్ అండ్ మహంత్ సురేష్ అండ్ అదర్స్ 2019. ఆర్టికల్ 142. ఇప్పుడు ఆర్టికల్ 142ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోర్టు ఏం చెప్తుంది, ఏదైనా చేసినప్పుడు ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ మాకు ఉంది అని చెప్తుంది అనమాట. అక్కడ జస్టిస్ జరగలేదు అని ఫీల్ అయినప్పుడు కోర్టు కంప్లీట్ జస్టిస్ చేయడానికి ఈ ఆర్టికల్ని వాడచ్చు. ఇదొక పెద్ద బ్రహ్మాస్త్రం కోర్టుకి. ఓకే, ఏంటి ప్రాపర్టీ ఇష్యూస్ కానీ రిలీజియస్ ఇష్యూ, ఇది మేము ప్రాపర్టీ ఇష్యూగా చూడము, రిలీజియస్ ఇష్యూగా చూడము, ఓన్లీ ప్రాపర్టీ ఇష్యూగా చూస్తాము. ఇది రిలీజియస్ ఇష్యూగా చూస్తే ఇండియాలో చాలా ఇబ్బందులు అవుతుంది. సో ప్రాపర్టీ ఇష్యూ అనేది చెప్పింది అనమాట. నెక్స్ట్ డాక్టర్ TMA పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇదేంటంటే మైనార్టీ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ మేమేంటి మాకు సపరేట్గా రైట్స్ ఉన్నాయి కదా, 31/9/2092 ఉంది, కాబట్టి మేము ఎంత ఫీజు అయినా కలెక్ట్ చేస్తామన్నట్టుగా చెప్తే ఎవరికి కొంకణ్ లాంగ్వేజ్ సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేస్తుంది, కర్ణాటక ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఫీజ్ యాక్ట్ 1984 తీసుకొచ్చి అలా మీరు ఎంత పడితే అంత ఫీజు కలెక్ట్ చేయలేరు అన్నట్టు చెప్పింది అనమాట. దానికోసం అని చెప్పి సుప్రీంకోర్టు ఏమనింది, 31లో 30 సబ్ క్లాస్ 1లో రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారు, కానీ ఇది నాట్ అబ్జల్యూట్ లా, దీనికంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్నట్టు చెప్పింది అనమాట. అంతే కదా, ఇప్పుడు మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని ఎంత పడితే అంత అమౌంట్ ఎట్లా తీస్తారు, చేయలేరు. అట్లా ఇవి అంటే ఏం చెప్పాయి, మేకాను షైరాబాను, సర్లా ముద్గులు, లిల్లీ థామస్ ఒకే కాంటెక్స్లో వాడని. యంగ్ లాయర్స్ అంటే శబరిమల ఇష్యూ, బాంబే కేసు, అయోధ్య కేసు, TMA పాయ్ ఫౌండేషన్. ఇది అయిపోయిన తర్వాత ప్రకాష్ పూల్వతి, ఈ కేసు కూడా ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, హిందూ సక్సెషన్ యాక్ట్ సంబంధించి ప్రకాష్ పూల్వతి 2015 కేసు, వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ. ఈ ప్రకాష్ వర్సెస్ పూల్వతి కేసులో సెక్షన్ 6 ఏంటంటే సన్స్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో అప్పుడు దాకా కోపార్సనర్స్ అంటే ఇది లేదనమాట, ఏదైనా ఆస్తుందంటే అది కొడుకులకి అన్నట్టు నింది. జెండర్ ఈక్వాలిటీ కింద కూడా ఇది మాట్లాడచ్చు అనమాట. ఇది కూడా జెండర్ ఈక్వాలిటీ కింద చెప్తున్నాం. ఈ యాక్ట్ ద్వారా ఏం చెప్పిందంటే కోపార్సనర్స్ అని చెప్పి తీసుకొచ్చింది. మనకేంటి యజ్ఞవాల్క స్మృతి వాడతాము, మితాక్షరి వాడతాం, ఇంకా దయబాగా యజ్ఞవాల్కుడు రాసింది, వీటిని బట్టి దయబాగా ఓన్లీ వెస్ట్ బెంగాల్, మిగతా అంతా మనం యజ్ఞవాల్క రాసి మితాక్షరి వాడుతుంటాం. దీన్ని బట్టి మాకు ఇట్లా లేదు అని చెప్పి కొంతమంది మాకు ఈ రూల్స్ ఉన్నాయని ఇట్లంతా చెప్తుంటే లేదు, కోపర్సన్ రైట్స్ అమ్మాయిలకు కూడా ఉన్నాయి అన్నట్టుగా 2005లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని బట్టి ఇది కేసుకెళ్తే అవును కరెక్ట్ అన్నారు. కానీ వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో ఏమైందంటే ఇది బతుకున్నారంటే ఎట్లా అంటే వాళ్ళ నాన్న బతుకుంటారు ఆ టైంకి, అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి చేసేసి పంపిస్తారు, మరి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటే అప్పుడు ఎట్లా ఇస్తారు, అవ్వదు కదా. అట్లా అంతా క్వశ్చన్స్ వెళ్తుంటే అలా కాదు, బై బర్తే పుట్టిన వెంటనే అమ్మాయికి రైట్స్ వస్తాయి. రైట్సే కాదు లయబిలిటీ కూడా, వాళ్ళు చేసిన అప్పులకి ఇప్పుడు నాకు కొడుకులే కట్టాలి, కూతురు కూడా కట్టాలి అన్నట్టుగా ఇది ఇచ్చారనమాట. నెక్స్ట్ విశాఖ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, నాకు చెప్పాం కదా ఆల్రెడీ, అదే అనమాట. నిర్భయ ఇన్సిడెంట్ కానీ దిశ ఇన్సిడెంట్ కానీ ఇదే కదా, నిర్భయ ఇన్సిడెంట్ దిశ ఇన్సిడెంట్ అప్పుడు ఇలా జరిగింది. నెక్స్ట్ ప్రిజనర్స్, ఇక్కడ వరకు ఈ సెక్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రిజన్ అంటే జైలుకి, ఇప్పుడు న్యాయస్థానాలు అంటే అంటే జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ మధ్య స్ట్రగుల్స్ వాటి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఇలా చూస్తూ వచ్చాం. ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది, ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా కోర్టుదే కదా. అట్లా ఏం చేస్తుంది, దాని ప్రైమరీ డ్యూటీ అదేం చేసింది చూద్దాం. శ్రీరామమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక.
ఇక్కడ ఏంటంటే ప్రిజెంట్ రిఫార్మ్స్ ఆల్రెడీ నాకు చెప్పాను కదా, ఒక అతను ఇట్లా పిఏఎల్ రాశాడు, సేమ్ అదే మోడల్ అనమాట ఇవన్నీ. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ వదిలేయమని చెప్పి ప్రిజనల్ మాన్యువల్ టు ప్రిజన్స్ దేని కిందకు వస్తాయి, స్టేట్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ బచ్చన్ సింగ్ కేసు కానీ మచ్చి సింగ్ కేసు కానీ ఇవి ఏంటంటే ఒక ఏమంటారు డెత్ పెనాల్టీ ఇవ్వాలా లేదా. ఇప్పుడు అంటే ఇట్లున్నా కానీ అప్పట్లో చాలా మూవీస్ కూడా వచ్చాయి అనమాట. చిరంజీవి గారిది కూడా అభిలాష అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఉరిశిక్ష వేయొద్దు అన్నట్టుగా ఐపీసీ 504 గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఐపీసీ 304 అని, ఓకే 304 ఐపీసీ 304 దీని గురించి మాట్లాడితే ఏమంటారంటే ఉరిశిక్ష వేయొద్దు, మనిషి పుట్టించే దేవుడికే ఉండాలి ఆ హక్కు, ఎవరిని చంపే రైట్ లేదు, అందులో ఇన్ ద నేమ్ ఆఫ్ మరణ శిక్ష చేయకూడదు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా జరిగితే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా దీని గురించి బాగా క్వశ్చన్ చేస్తుంది అనమాట. మనం మిగతావన్నీ చేయం కానీ యూఎస్ సంథింగ్ పాకిస్తాన్ వాటిలాగా మనము హ్యాంగ్ బై డెత్ మాత్రం వాడతాం అనమాట ఇండియాలో. ఇప్పుడు ఈ బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏమైందంటే ఇతను పోయి మర్డర్ చేసి వస్తాడు, బెయిల్ ఏమంటారు రిలీజ్ అవుతాడు బెయిల్ మీద, మళ్ళీ పోయి ఇంకో ముగ్గురు చంపేస్తాడు. ఇట్లా పోతే హైకోర్టు సుప్రీంకోర్టుకి అట్లా పోతుంది. అప్పుడు ఏమన్నది బచ్చన్ సింగ్ తరపున 14, 19, 21 ఉంది, మీరు బచ్చన్ సింగ్ శిక్ష వేయొద్దు అంటే నిజమే మీరు అన్నట్టు కరెక్టే, డెత్ పెనాల్టీ అనేది అన్ని కేసులో వేయము, ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో వేస్తాము. ఈ రేరెస్ట్ ఆఫ్ ద ఇదిగో 304 అన్నది 302 ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కింద ఈ బచ్చన్ సింగ్ వస్తాడు కాబట్టి ఇప్పుడైతే బచ్చన్ సింగ్ కేసు శిక్ష చేయాల్సిందే అన్నారు. మచ్చి సింగ్కి బచ్చన్ సింగ్కి డిఫరెన్స్ ఏంటంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అని చెప్పింది కరెక్టే, కానీ దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మచ్చి సింగ్ కేసులో. ఎలాంటివి అంటాం, మేనరు ఎలా చేశారు చూడాలి, దాని మోటివ్ ఏంటి, ఎంత క్రూయాలిటీగా చేశారు, ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్ నా కాదా చూడాలి, దాని మ్యాగ్నిట్యూడ్ దాని ఇంపాక్ట్ ఎంత ఉంది, విక్టిమ్ ఎంత సఫర్ అయ్యి ఇవన్నీ గమనించాలన్నమాట. అలాంటివి చూసి అది రేరెస్ట్ ఆఫ్ డెత్ కేసా కాదా అని చూడాలి. ఈ మచ్చి సింగ్ కూడా డెత్ పెనాల్టీ వేస్తారు. నిర్భయ ఇష్యూలో కూడా ఇలాంటి ఎన్కౌంటర్లు ఇలాంటివి చూసాను అనమాట, డెత్ పెనాల్టీ వేశారు. కోవిడ్ టైంలో వేశారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కావాలి కానీ అయ్యింది. బట్ ఇదే టైంలో ఇంకోటి కూడా ఆలోచించాలి, ఎన్కౌంటర్స్ కరెక్టా అంటే దిశ ఇన్సిడెంట్ జరిగింది కదా హైదరాబాద్లో, అప్పుడు ఎన్కౌంటర్స్ ఇప్పుడు పనిష్మెంట్ వేయాల్సిన వాళ్ళు తప్పే చేసి ఉండొచ్చు కానీ వేయాల్సింది ఎవరు న్యాయస్థానాలు. కానీ పోలీసులు ఎన్కౌంటర్ అంటే స్టేట్ సబ్జెక్టు, స్టేట్ ఎలా తీసుకుంటుంది, చట్టాన్ని చేతిలో తీసుకుంటే అన్ని ఎన్కౌంటర్లు చేస్తే ఎన్ని ఫేక్ ఎన్కౌంటర్లు చూడలేదు మనం మావోయిస్టులు ఉన్నప్పుడు. అందుకని అలా చేయదు, ఎవరి పని వాళ్ళే చేయండి. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ నాకు మాట్లాడాను కదా, ఇదే కేసు కామన్ కాజు, టెలిఫోన్ ట్యాపింగ్, అర్నా షాన్బాగ్ రైట్ టు డై విత్ డిగ్నిటీ. ఇట్లా ఇక్కడ మనం ఇంకొకటి బెస్ట్గా చూడాలి అంటే ఇది కొంచెం ఎలాబొరేట్గా చూడొచ్చు అనమాట. ఎట్లా చూడొచ్చు అంటే ఈ జ్యుడిషియల్ లెజిస్లేషన్ అనేది జ్యుడిషియల్ యాక్టివిజము, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ డిస్ట్రెయింట్. మనం ఏమన్నాం ఇందాక ఫస్ట్, ఒక్క నిమిషం ఇది ఇట్లా రాస్తాము, 1 సెకండ్. ఎట్లా అని చెప్తున్నారు మనకు, జ్యుడిషియల్ యాక్టివిజం అన్న, రివ్యూ, జ్యుడిషియల్ రివ్యూ, ఇన్ని ఉన్నాయి మనకు. రివ్యూ అంటే తన జడ్జిమెంట్ తను రివ్యూ చేసుకోవడం, జ్యుడిషియల్ రివ్యూ అంటే 13(2) కింద పార్లమెంట్ చేసిన చట్టాలని చూడడం. ఇది జ్యుడిషియల్ యాక్టివిజం, అది పని చేయట్లేగా నేను చేస్తున్నా. జ్యుడిషియల్ డిస్ట్రెంట్ అంటే అసలు నేను పనే చేయను. జ్యుడిషియల్ రివ్యూకి జ్యుడిషియల్ డిస్ట్రెంట్కి ఇదే అనమాట డిఫరెన్స్. ఒకటేమో ఎక్కువ పని చేస్తుంది, ఒకటేమో తక్కువ పని, అసలు పనే చేయదు అట్లా. అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ రాజస్థాన్, యూనియన్ ఆఫ్ ఇండియా డెత్ పెనాల్టీ కేసు కానీ, ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్కి సంబంధించింది కానీ, యుథనేషియాకి సంబంధించి కానీ, సిబిఐ డైరెక్షన్స్కి వినీత్ శర్మ కేసులో ఇవ్వడం కానీ, పోలీస్కి ప్రకాష్ పుల్ ఈ కేసులో కానీ, ఇవన్నీ జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇంకా ఇవి నాకు చెప్పాను కదా 377 దానికి సంబంధించింది. ఫస్ట్ ఎస్కే కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్ 2016. దీంట్లో ఏంటంటే ఈ నాజ్ ఫౌండేషన్ ఒక ఎన్జిఓ హెచ్ఐవీల తరపున పోరాడుతుంటుంది. ఈ మీరు ఇట్లా క్రిమినలైజ్ చేయడం వల్లే వాళ్ళు ఏమంటారు అన్హైజినిక్ యూజ్ చేసి ఇట్లా హెచ్ఐవీ కింద ఎక్కువ మేము ఎంత పోరాడినా అది తగ్గట్లేదు అన్నట్టుగా కోర్టుకు వెళ్తారు. దాని నుంచి ఏమంటారంటే ఈ ఎన్జిఓ ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టు ఓకే అది రాంగ్ అని చెప్తారు. కానీ దానికి అగైనెస్ట్గా ఎస్కే కౌశల్ అని సుప్రీంకోర్టుకి వెళ్తే లేదు అది కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్ అని మళ్ళీ క్రిమినలైజ్ చేస్తారు. అలా కాదు అని చెప్పి నెక్స్ట్ నాజ్ ఫౌండేషన్ వస్తుంది అన్నమాట. ఈ నాజ్ ఫౌండేషన్ మళ్ళీ వెళ్తే అవును అది డీక్రిమినలైజే, అది రాంగ్, అట్లా చేయకూడదు, వాళ్ళది ఏమంటారు బై బర్త్ వచ్చింది సో వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి అన్నట్టే మాట్లాడింది అనమాట. కానీ
377 అన్యాచురల్ అంటే రిమైనింగ్ యానిమల్ ఇలాంటివన్నీ క్రిమినలైజ్డ్ ఇప్పటికీ, బట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్లో మాత్రం అది లేదనమాట. అది ఎందుకు వచ్చింది అనేది ఈ రెండు చూస్తే అర్థమవుతుంది. నల్సా కేసు అంటారు. ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014. దీనిలో ఏంటి డిపిఎస్పి 39A కింద మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా. దీని కింద నల్సా ఏం చేసింది, ఎల్జీబీటీ రైట్స్ కోసం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది 2 ఎగ్జాంపుల్స్గా వాడుకోవచ్చు మనం. పిల్ కింద వాడుకోవచ్చు, ఎల్జీబీటీక్యూ వాళ్ళ ప్రాబ్లమ్స్ కింద వాడచ్చు, 39A కింద వాడచ్చు అనమాట. ఇట్లా వెళ్తే మీరు ఇట్లా చేస్తే ఎట్లా, ఇది సోషల్ స్టిగ్మా లాగా అయిపోతుంది కదా. ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ స్టిగ్మా 14, 19, 21 ఆర్టికల్స్కి ఇబ్బంది అవుతుంది. రైట్ టు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి, అంటే వాళ్ళే అది మెన్నా ఉమెనా ఏంటి అని చెప్పాలి అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే వీళ్ళకంటే స్పెషల్గా ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చింది, TRPA. ఇది ఈ కేసు వల్ల జరిగిన ప్రోగ్రెస్ అనమాట. ఇది జరిగిన తర్వాత జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసు, నాకు ఆధార్ కేసు చెప్పాను కదా, ఆ కేసు చెప్తూ కోర్టు ఏమంటే సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని అప్పుడు నవతేజ్ సింగ్ జోహార్ వీళ్ళు వెళ్తే ఏమన్నారంటే, అవును మీరు చెప్పింది కరెక్టే, మేము అప్పుడు ఇలా చెప్పాం కానీ అది రాంగేనండి అన్నట్టుగా డీక్రిమినలైజ్ చేసుకున్నారు అంట. మళ్ళీ అంటే ఇక్కడ మనం ఇంకోటి ఏం రాయొచ్చు, జ్యుడిషియల్ రివ్యూ లెజిస్లేషన్ కింద సెక్షన్ 377 గురించి కూడా మాట్లాడచ్చు. ఓకే, నైస్. నెక్స్ట్ ఫెడరలిజం అంటే ఏం లేదు, ఎన్సిటీ ఢిల్లీ గురించి, లక్షద్వీప్ గురించి 6 ఉండే కదా ఎంతసేపు గొడవలు అయితే. ఎందుకంటే అక్కడ గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరు ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే సపరేట్గా ఉన్నారు. ఇప్పుడంటే ఢిల్లీలో కూడా బీజేపీ సీఎంఏ వచ్చారు, బట్ అప్పుడు అలా లేరు కదా ఆ టైంలో అనమాట. ఇది అప్పుడు ఏమనంటే సుప్రీంకోర్టు అట్లా కాదు, ప్రతి విషయంలో మీకు వాళ్ళు చెప్పాలంటే చెప్పడం కాదు, గవర్నమెంట్ వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు, మీలాగా ఒక అడ్మినిస్ట్రేషన్ కన్నా సరే డెమోక్రసీ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకి మీరు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్కి మీరు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందే అన్నట్టుగా చెప్తున్నాను ఫెడరలిజం. నెక్స్ట్ ప్రెసిడెంట్ రూల్ అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ కేసు గురించి చెప్తున్నప్పుడే కదా మనం ఏమన్నాం, సెక్యులరిజం ఈజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు. యాక్చువల్గా ఈ కేసు ఇంకొక విధంగా ఏంటంటే, ఈ కేసు వచ్చిన తర్వాతే ప్రెసిడెంట్ రూల్ అనే దాన్ని చాలా 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 జాగ్రత్తగా వాడడం స్టార్ట్ చేసిన. అప్పుడైతే more than 100 times ఈ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారంట 1994కి ముందు. ఎందుకు అంటే అంబేద్కర్ గారు అన్నారంటే ఇలాంటి ఇది ఎందుకు పెట్టడం అన్నట్టుగా మాట్లాడితే అంబేద్కర్ గారు ఉండొచ్చి తను అంటే ఐ ఫెల్ దట్ ఇట్ విల్ బి ఏ డెడ్ ఆర్టికల్ అన్నట్టు చెప్పారంట. కానీ కాన్స్టిట్యూషన్ వచ్చిన నుంచి more than 100 times ఈ ఆర్టికల్ని ఇంపోజ్ చేశారంట. ఫస్ట్ టైం ఎప్పుడు అంటే నంబూద్రీస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేరళలో నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం నెహ్రూ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది కేరళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఆ టైంలో ఇలాంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు గవర్నమెంట్ పడగొడతారనమాట. హయ్యెస్ట్ నెంబర్ ఏపీలో. ఇవన్నీ చూసుకోవాలి ఒకసారి. ఈ కాంటెక్స్ట్ జరిగేటప్పటికి ఏమైందంటే నాగాల్యాండ్లోనూ అలాగే కర్ణాటకలో మెజార్టీ ప్రూవ్ చేసుకుంటానని సీఎం చెప్పినా సరే గవర్నమెంట్ తీసేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టారంట. 1992లో అదే టైంలో కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. ఎందుకు, బాబ్రీ మసీద్ గొడవలప్పుడు కమ్యూనల్ వైలెన్స్ ఎక్కడ, రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి, హర్యానా నుంచి. యూపీలో అప్పుడు కళ్యాణ్ సింగ్ గారి గవర్నమెంట్ ఉండే. కమ్యూనల్ వైలెన్స్ జరిగితే అప్పుడు ఇవన్నీ కలిపి ఇట్లా కాదని మొత్తం ఒక్కసారిగా కలిపి అప్పుడు సుప్రీంకోర్టు రివ్యూ చేస్తే అప్పుడు చెప్పారు, మీరు ఎందుకండి అంత కమ్యూనల్ వైలెన్స్ జరిగినప్పుడు సైలెంట్గా ఉన్నా అంటే వీళ్ళు చెప్పారంట, మేము సెక్యులరిజం కదండి, సెక్యులరిజం అంటే మేము ఎవరి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, సపరేట్గా ఉండాలి కదా, అందుకని మేము సెక్యులరిజం అనేసి మేము సైలెంట్గా ఉన్నామండి. అది ఎట్లుంటారు మీరు, మీ సైడ్ లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మీదే కదా, అలాంటప్పుడు మీరు ఆ లా అండ్ ఆర్డర్ కాపాడకుండా అంటే ఇక్కడ మనం చూస్తే ఎన్నెన్ని కాన్సెప్ట్స్ కనిపించాలి అంటే ఇట్లా సెక్యులరిజం గురించి ఒక పదం వాడారు, ఎలాంటి సెక్యులరిజం ఇండియా ఫాలో అవుతుంది అని చెప్పి. అట్ ది సేమ్ టైం సెక్యులరిజం అనేది పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది చెప్పారు. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏం చెప్పారు అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ప్రెసిడెంట్ రూల్ దానికి ఒక అడ్డుకట్ట వేసినది సుప్రీంకోర్టు లాగే అని చెప్పొచ్చు ఇక్కడ. దీనివల్ల ఇది తగ్గింది. ఇంకా ప్రెసిడెంట్ రూల్ అంటే మనం ఎక్కడ ఆర్టికల్ 352, 356 ఆ టైంలో ఏంటి అధికారాలు ఎలా మారుతున్నాయి ఇవన్నీ చూసుకోవాలి ఒకసారి అనమాట. ఇది జరిగింది ఆ టైంలో అయితే. ఓకే, రైట్. ఇది 1994 ఇయర్స్ మర్చిపోకూడదు కొన్ని ఇష్యూస్కి. అంటే మేనకా గాంధీ కేసు ఇప్పుడు 1978, అది కేశవానంద భారతి గారి కేసు ఇప్పుడు 1973 ఏప్రిల్ 24. అయ్యార్ కోహిలో కేసు ఇప్పుడు 2007. నెక్స్ట్ మినర్వా మిల్ కేసు 1980, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. ఓకే, రైట్.
ఆర్టికల్ 142. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే కేసెస్ అన్నీ ఒకే లిస్ట్లో లాగాలని చెప్పే షార్ట్గా చెప్పుకుంటూ పోతుంది అన్నీ. ఎందుకంటే అక్కడొకటి ఎప్పటికవుతుంది, రివిజన్కి కష్టమవుతుంది. సరే, ఆర్టికల్ 142 ఇదేంటంటే శత్రుఘ్న సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 142 అంటే ఏమన్నా కంప్లీట్ జస్టిస్ అని చెప్పిన. కంప్లీట్ జస్టిస్ ఇది ఈ మధ్య రాజీవ్ గాంధీ, నళిని వీళ్ళు ఇష్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్ జస్టిస్ అనే దాన్ని వాడింది అనమాట మన సుప్రీంకోర్టు. అందుకని డిలే ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డెత్ పెనాల్టీ. మీరు డిలే చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు పడాల్సిన మెంటల్ ట్రోమా అంతా పడుతున్నారు, కోసం ఏం అవసరం లేదు, మీరు ఇంకా రిలీజ్ చేయండి బాబు అన్నట్టుగా. ఆర్టికల్ 21, ఆర్టికల్ 72 అంటే ఏంటి, పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. 161 కింద గవర్నర్కి ఉన్నాయా, లేదు, ఓన్లీ ప్రెసిడెంట్గా ఉన్నాయి. అలాగే ఎం సిద్దిక్, అలాగే మహంత్ సురేష్ అంటే మన అయోధ్య కేసు అనమాట. ఈ అయోధ్య కేసులో కూడా దీన్నే వాడారు. ఓకే, రైట్. ఇంకా పాలిటిక్స్ చూస్తే సరే, పాలిటిక్స్ అనేది కొంచెం స్పీడ్ కంప్లీట్ చేద్దాం. ఇప్పటికీ 1:30 గంటలు వచ్చేస్తుంది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ADR, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇది కూడా ఒక NGO కింద ఇదిగోండి, ఇందుకే ఇక్కడ రాశానమాట. ఒక RTI కింద చూడొచ్చు. 1901A కింద నీ ఎక్స్ప్రెషన్ అంటే ఫండమెంటల్ ఫ్రీడమ్కి సంబంధించి. నెక్స్ట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధించి, NGOకి సంబంధించి. ఎక్కువ ఏంటంటే NGOస్ కంటే గవర్నెన్స్లో వీటి పాత్ర ఏంటి అనేది చూస్తాం. ఇంకెక్కడైనా ఉంటే RTI గురించి చూసినప్పుడు చూద్దాం. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ADR 2002 ఏం చేసింది, ఈ NGO ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించింది అనమాట. అవునండి, రైట్ టు ఓట్ ఉంటుంది కదా వాళ్ళకి, అంటే వాళ్ళు ఎవరినైతే ఎన్నుకోబడుతున్నారో వాళ్ళ గురించి వీళ్ళకి తెలియాలి కదా అని చెప్పింది అనమాట. దానికని చెప్పి ఈ NGO ఏమంటారు వర్క్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని అట్లా అడుగుతారు అన్నట్టు సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పింది, వాళ్ళకి రైట్ ఉందండి మీరు ఇవ్వండి అన్నట్టు చెప్పింది అనమాట. 1901A కింద రైట్ టు నో, దాన్ని బట్టే మనకు ఓటర్స్కి ఇప్పుడు వాళ్ళ అఫిడవిట్ అంటే ఏమంటారు నామినేషన్ పత్రం ఇచ్చేటప్పుడే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళకి అసెట్స్ ఏంది, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్పుడే మోడీ గారి మీద, అలాగే ఆమె ఎవరు స్మృతి ఇరానీ మీద, వీళ్ళ మీద గొడవలు వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే కరెక్ట్గా ఇవ్వలేదు, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నట్టుగా. అసెట్స్ డిస్క్లోజ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన జగన్ గారు వీళ్ళందరూ వచ్చి అప్పుడు అసెట్స్ డిస్క్లోజ్ చేయండి అన్నట్టు చెప్తున్నారు. ఇది మ్యాండేటరీ అన్నట్టు చెప్పారనమాట. ఓకే, మ్యాండేటరీ అని చెప్పి ఆ టైంలో చెప్పిన విషయం ఇది. దీని కింద ఏం చెప్పారు అంటే ఇదిగోండి, ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది కదా, దానికి సవరణ చేసి దీంట్లోకి ఇదే వస్తుంది, ఇది కూడా వస్తుంది అంటే మాట్లాడు. అప్పటి నుంచే మనకు ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ బయటికి తెలుస్తుంది. అది తెలియడానికి రీజన్ ఎవరు, ఈ NGO కోర్టుకు వెళ్ళింది. దేని కింద, 1901A కింద. నెక్స్ట్ వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక జర్నలిస్ట్. నాకు ఏం చూసాం అక్కడ, ఇంద్ర సహాని ఒక జర్నలిస్ట్, లిల్లీ థామస్ ఒక స్టూడెంట్, లా స్టూడెంట్. ఇక్కడ జర్నలిస్ట్ మళ్ళీ వచ్చారు. ఏంటంటే పబ్లిక్ కరప్షన్ రిఫార్మ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్. అప్పటికి ఏమైందంటే జైన్ హవాలా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ హవాలాను పట్టుకున్నారన్నమాట PV నరసింహారావు గారి గవర్నమెంట్ అప్పుడు. ఇది జరుగుతుంది ఇదంతా. దాంట్లో బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే వీళ్ళు ఎవరెవరు ఉన్నారని చెప్పి చాలా పెద్ద పేర్లు వచ్చాయి. కానీ ఎంతసేపటికి అది ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళట్లా. అందుకని చెప్పి ఇతను ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పబ్లిక్ కరప్షన్ జరుగుతుంది, రిఫార్మ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కావాల్సిందే, ఎందుకంటే CBI ఫ్రీగా పనిచేయట్లేదని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు అంది. మీరు కేజ్డ్ ప్యారెట్ లాగా వర్క్ చేస్తున్నారు, మీరు ఓపెన్గా చేయట్లేదని. దానికోసం CBIకి ఏం చెప్పిందంటే, అసలు CBI నువ్వు మినిస్ట్రీస్ కింద కాదు ఉండాల్సింది, CVC కింద ఉండు, అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కింద. అఫ్కోర్స్ CVC కూడా మళ్ళీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వచ్చిందనమాట. కానీ ఆ రోజుకి అట్లా చెప్పారనమాట సుప్రీంకోర్టు. మళ్ళీ సింగిల్ డైరెక్టివ్, నువ్వు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి దీనికి ఒక రూల్ ఉండే. అట్లా తీసుకొని వెళ్తే వాళ్ళందరూ ఏమవుతారు, అలర్ట్ అయిపోతారు, బెయిల్స్ ఇవన్నీ తెచ్చేసుకుంటారు కదా. ఇప్పుడు అదంతా ఏం అవసరం లేదు, నీకు అది కొట్టేస్తున్నాము, నువ్వు వెళ్ళి అంటే ఇంకొంచెం పవర్స్ పెంచింది అన్నట్టు చెప్పచ్చు అనమాట. అలాంటిది ఎవరి వల్ల వచ్చిందంటే ఈ వినీత్ నారాయణ్ కేసులో వచ్చింది. నెక్స్ట్ ప్రకాష్ సింగ్, ఇందాకెవరు ADR కింద రైట్ టు ఓటు. తర్వాత పబ్లిక్ కరప్షన్ గురించి మాట్లాడడం. తర్వాత ప్రకాష్ సింగ్ కేసు. ఈ ప్రకాష్ సింగ్ అనే కేసు ఏంటంటే పోలీస్ రిఫార్మ్స్ సంబంధించి. దీంట్లో 7 డైరెక్టివ్స్ ఇచ్చారు. ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 కింద వర్క్ చేస్తూ ఉన్నారు పోలీస్ రిఫార్మ్స్ అనేవి. పోలీస్ రిఫార్మ్స్ అనగానే పోలీస్ గురించి ఇష్యూస్ రాగానే మనకు అన్నీ గుర్తు రావాలి. కస్టోడియల్ డెత్స్ కానీ ఇలాంటివన్నీ, పోలీస్ మీద ఎలాంటి అలిగేషన్స్ ఉన్నాయి అవన్నీ. దాంట్లో 7 డైరెక్టివ్స్ ఇచ్చిందనమాట. ఒక కమిషన్ పెట్టండి, మీ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయాలి. ఇప్పుడు కూడా మనం అంతే కదా, సపరేట్ ఇప్పుడు TSPS అని APPS సపరేట్,
కానీ పోలీస్కి వాళ్ళు కాదు, వాళ్ళ బోర్డ్స్ వేరుంటాయి. మెరిట్ మీద చేయండి, ఫిక్స్డ్ టెన్యూర్ ఉంచండి, ఇష్టం వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇదే ప్రాబ్లం అవుతుంది, అక్కడ చేయదు. ఇన్వెస్టిగేషన్కి వేరు, లా అండ్ ఆర్డర్కి వేరుగా ఇంకోటి ఉండాలి. దీనికి సంబంధించి ఒక న్యూ యాక్ట్ తీసుకండి. బోర్డ్స్ ట్రాన్స్ఫర్కి ఒకటి, అలాగే అపాయింట్మెంట్కి ఒకటి. ట్రాన్స్ఫర్ అపాయింట్మెంట్ ఒకరి దగ్గర ఉండేసరికి వీళ్ళేంది ఆ మినిస్టర్ దగ్గర, పొలిటీషియన్ దగ్గర ఇట్లా చేస్తాను. కంప్లైంట్స్ అథారిటీ, మరి మీ మీద కంప్లైంట్స్ వస్తే అది కూడా చూడాలి కదా, అట్లా కంప్లైంట్స్ ఇలా సంబంధించి ఒక కమిషన్ తీసుకోండి అని. ఏమేమి కమిటీస్ ఇప్పటిదాకా వచ్చాయి? గోరే కమిటీ, నేషనల్ పోలీస్ కమిటీ 1977-81, రెబ్యూరో కమిటీ, పద్మనాభయ్య కమిటీ, మల్లిమత్ కమిటీ, సోలీ సొరాబ్జీ కమిటీ, పీ సింగ్ డైరెక్షన్, లా కమిషన్. ఇవన్నీ పోలీస్ అంటే ప్రకాశంకి ముందు వినీత్ నారాయణ, వినీత్ నారాయణ పబ్లిక్ కరప్షన్ నారాయణ్. నెక్స్ట్ DCPI SCA ఆఫ్ ఇండియా. ఈ కేసు చాలా ఇంపార్టెంట్, RTI గురించి మాట్లాడారు. ఇది ఏమవుతుందంటే అందరూ వాళ్ళు కిందకు వస్తారా రాదా పబ్లిక్ అథారిటీస్కి అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు సుప్రీంకోర్టు మీరు వస్తారా అని చెప్పినట్టు అడిగిందనమాట. దానికి సుప్రీంకోర్టు ఏమైంది, మేమేమి రైట్కి అగైనెస్ట్ కాదు, అంటే మేమేమి సుప్రీం ఆఫ్ ద ఇది కాదు, సుప్రీం ఆఫ్ ద ల్యాండ్ ఇస్ కాన్స్టిట్యూషన్ మాత్రమే, కానీ మీరేమంటున్నారు RTI కింద ఇవ్వాలంటున్నారు కదా, అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము. అంటే ఈ ఎవిడెన్స్ చెప్పినప్పుడు ఆ ఎవిడెన్స్ ఎందుకు అట్లా చెప్పారు, ఈ జడ్జిమెంట్ కింద అలాంటి ప్రొసీజర్లు చెప్పలేము. కానీ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్ అంటే CJI కింద ఏ ఆఫీస్ అయితే ఉంటుందో అదంతా RTI కిందకు వస్తుంది, మేము కూడా ఏమీ అతీతులం కాదు అన్నట్టుగా చెప్పింది. అంత ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ ఈ కేసులో వచ్చింది. CPIO SC ఆఫ్ ఇండియా అనే కేసులో ఇదంతా చెప్పారనమాట. ఎందుకంటే RTI అనేది స్టాట్యూటరీ రైట్ 19(1)A కింద ఇది డిరైవ్ చేసాం. పబ్లిక్ అథారిటీ అనేది 2H ఆఫ్ RTI డిస్క్లోజ్ చెయ్యాలి. 8(1) అనేది ప్రైవసీ, అంటే ఇవ్వని అవసరం లేదు, 8 ఉంటే 2H కింద మనం ఇవ్వాలి. ఇది దీనికి ఏంటంటే, కాకపోతే మేము ఇక్కడ ఏం ఫాలో అవుతాం, టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ బ్యాలెన్స్, రైట్ టు ప్రైవసీకి రైట్ టు పబ్లిక్ ట్రస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఉన్న సున్నితమైన గీతని మేము చెరపము, అది అలా ఉంచుతూ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ లిల్లీ థామస్ ఎక్కడ, UCC కింద కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్. ఈ లిల్లీ థామస్ వచ్చేసి డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఈ గొడవ మీద దగ్గర రాహుల్ గాంధీ గారిని అప్పుడు బాగా ఇష్యూ అయ్యింది. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఏంది, మన్మోహన్ సింగ్ గారు వాళ్ళ డాటర్ కూడా అది బుక్లో రాసిందంట. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇట్లా దీని మీద అలా జరగకూడదు, జుడిషియరీకే కాదు, అంటే సమ్ ఫేవర్ టు పొలిటీషియన్ అన్నట్టుగా ఒక పేపర్ తీసుకొచ్చి రాహుల్ గాంధీ వెళ్ళి ఆ పేపర్ జింపేసి ఆడ వేసేసారంట. అప్పుడు మన్మోహన్ కూడా చాలా హర్ట్ అంటే, నేను ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక లా తీసుకొచ్చినప్పుడు తను ఎలా అలా బిహేవ్, అలాంటివి చేసి రాహుల్ గాంధీ మీద అప్పుడు అందరికీ నెగిటివిటీ కూడా వచ్చింది. కానీ అది అలా చెయ్యబట్టే మొన్న ఆయన కోర్టుకి జైలుకి వెళ్ళకుండా ఏమంటారు ప్రొటెక్ట్ చేయబడ్డారు వాళ్ళు. ఆయన అప్పుడు పోయి అన్నాడు కదా, మోడీలందరూ ఒకటే అది ఇది అని సంథింగ్ అంటే, అది గుజరాత్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇది యాక్చువల్గా అన్ని డీటెయిల్గా చెప్పాలని కానీ అంత టైం లేకుండా. సరే, RPA 1955 కింద ఏమైంది అంటే 2 years కన్నా ఎక్కువ కన్విక్షన్ కానీ అయితే ఆ ఎంత పీరియడ్ అయితే కన్విక్షన్ పడిందో ఆ పీరియడ్ ప్లస్ 6 years నువ్వు మళ్ళీ పోటీ చేయడానికి అవసరం, అదే అర్హత కోల్పోయినట్టు అని చెప్పింది. దానికని అది ఓకే, బాగుంది కదా. కానీ ఇప్పుడు ఏమైంది, 8(4) కింద అదే చట్టంలో మీరు కానీ అప్పీల్ చేసుకున్నారనుకోండి, అది వర్తించదు. ఎందుకంటే అప్పీల్ చేసుకున్నారంటే అది మేబీ రాంగ్ కూడా కొట్టేయడం కూడా జరగచ్చు కదా, కాబట్టి అది దీని కింద వర్తించదు. కాబట్టి అలా 3 months లోపల కానీ, ఒకవేళ 3 months లోపల చేసుకుంటే ఇది వర్తించదు. 3 months పైన చేసుకుంటున్నారు అంటే మీరు అప్పీల్ చేసుకోవాలి అని ఇదే మిమ్మల్ని ఇన్స్యూర్ చేస్తుంది అనమాట. అట్లా చేస్తే ఇది వర్తించదు అన్నారు కదా. మరి అలా చేస్తే డిస్క్వాలిఫైడ్ అయిన పర్సన్ ఎవరైతే డిస్క్వాలిఫైడ్ అయినారో, మీరు జస్ట్ పీడీ లా కింద ఎవరైనా అరెస్ట్ అయితే మాత్రం ఓట్ చేయడానికి పర్మిట్ చేస్తున్నారు. కానీ ప్రిజనర్స్కి మీరు రైట్ టు ఓట్ ఇస్తున్నారా? ఇవ్వట్లా ప్రిజనర్స్కి. మరి ప్రిజనర్స్కే ఓటు చేయడానికి రైట్ లేనప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫైడే కదా, అంటే వీడు తప్పు చేసి కదా డిస్క్వాలిఫైడ్. మరి వీడికి కంటెస్ట్ చేసే ఓటు రైట్ ఎట్టిస్తున్నారు? అసలు ఓటు వేయడమే తప్పు అన్నప్పుడు మరి కంటెస్ట్ ఎట్లా చేపిస్తారు అని చెప్పి దీనికి వెళ్తే, దానికని సుప్రీంకోర్టు ఏమైందంటే అట్లా 3 months అనేది ఏం లేదు, ఎప్పటి నుంచి అయితే ఏమంటే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళు డిస్క్వాలిఫైడే అన్నట్టు చెప్పారనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి ఈ విషయం మీద యూపీఎస్లో ఆ రోజు క్వశ్చన్ ఏమొచ్చిందంటే, Section 3 అది రైట్ టు ఓట్ అనేది స్టాట్యూటరీ రైట్నా లేకపోతే కాన్స్టిట్యూషన్ రైటా అన్నారు. అది స్టాట్యూటరీ రైట్.
అది మనకు సెక్షన్ 62 ఆర్పిఏ కింద చెప్పారన్నమాట. 326లో ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పారు, కానీ అక్కడ రైట్ టు ఓట్ ఎట్లా అదంతా ఏం చెప్పలేదు. 62లో చెప్పారు. ఇది ఇంకేముంది, జస్ట్ నార్మల్గా ఒకసారి రాసాను చూసుకో. 102, 190 కింద అంతా ఏంటి, ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ మీద ప్రెసిడెంట్ కానీ గవర్నర్, అక్కడైతే ప్రెసిడెంట్ ఇక్కడైతే గవర్నర్ రిమూవ్ చేస్తారు. కానీ ఒక్క యాంటీ డిఫెక్షన్ లాలో మాత్రమే స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసేస్తారు. ఏ ఆర్టికల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశాను. 102, 109 అంటే మన కాన్స్టిట్యూషన్ చెప్పారు. ఆర్పిఏ 1951 అంటే ఇదిగో ఇప్పుడు ఇలా చెప్పినవి అనమాట. 101, 190 ఆప్షన్స్. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ అసలు రావట్లేదని చెప్పకూడదు. అదే పియూసీలు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013. ఇదేంటంటే నోటా కేసు అనమాట. ఈ పియూసీఎల్ కేసు ఆల్రెడీ మనం విన్నాం. పబ్లిక్ యూనియన్ ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అరుణా షాన్బాబు, అది కామన్ కాదు, సారీ, ఇది పబ్లిక్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్. ఈ కేసు ఈ పిఐఎల్ కానీ చూడొచ్చు, ఎన్జిఓగా కూడా చూడొచ్చు. ఇదేంటంటే రైట్ టు సిటిజన్, అంటే నాకు రైట్ టు నెగిటివ్ ఓట్ వేసే రైట్ కూడా నాకు ఉండాలని. కానీ ఇది ఇంప్లిమెంటేషన్ అంటే దీనికి ఎందుకు ఎఫెక్టివ్నెస్ ఉండదు అంటే, నోటా వేసినంత మాత్రాన మీరేం ఎన్నుకోరు కదా, దానికి ఏదైనా శాంటిటీ ఉంటే దానికి వాల్యూ వస్తుంది. నోటా జరుగుతున్నాయి అంతే. మొన్న మధ్యప్రదేశ్లో గెలిచిన అభ్యర్థి కన్నా నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయంట, కానీ గెలిచినోనే వాడిని ఎమ్మెల్యే ఎంపీగా చేసిన. సరే, ఫామ్ 17A ఇంతకుముందు ఏంటంటే ఫామ్ 17A ఇచ్చేసి రైట్ టు సీక్రసీ కింద మెయింటైన్ చేయాలి అంటే చెప్పారు. ఇప్పుడు అట్లాగా నోటాకే ఇచ్చారనమాట. డిఏవి కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ సొసైటీ వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ 2019. ఈ ఎలక్షన్స్, పొలిటీషియన్స్ ఇవన్నీ ఎప్పుడు సింగిల్ పర్సన్ వేయడు, ఎందుకంటే వాళ్ళు చంపేస్తారు, మన వాళ్ళు ఏమైనా చేస్తారు మనకు తెలియదు. అందుకని ఎక్కువ ఎన్జిఓస్ ఇలాగే పోతాయి. అందుకే మనం గవర్నెన్స్లో ఆర్టీఐ, ఎన్జిఓ, ఏమంటే సివిల్ సొసైటీస్ అలాంటి దగ్గర మొత్తం ఈ కేసులు వాడితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. డిఏఓ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ మీద వీళ్ళు ఏమన్నారంటే, మేము పబ్లిక్ అథారిటీ కిందకి రాము, మేము గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏం కాదు కదా, మేము ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అన్నారు అనమాట. దానికని కోర్టు ఏం చెప్పిందంటే, మీరు గవర్నమెంట్ కింద రాకపోయినా మీరు కానీ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుంటే మీరు ఆర్టీఐ కిందకి వస్తారు, కానీ డైరెక్ట్గా మీకు రాదు, మీకు త్రూ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిందే అని చెప్పారనమాట. అది వీళ్ళు చెప్పడం మేడం. పర్పస్ ఆఫ్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, పర్పోసివ్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫార్మల్ సిటిజన్, కరప్షన్, అకౌంటబిలిటీ, వీటి గురించి మాట్లాడింది. నెక్స్ట్ ఏడీఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2019. ఇదేంటి, పొలిటికల్ ఫండింగ్ ఎలక్ట్రల్ బాండ్స్. ఇప్పుడు గొడవ అయ్యి తీరా ఎలక్షన్, నిజంగా ఎంతో గట్స్ ఉండాలి అసలు సుప్రీంకోర్టుకి ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలంటే. కరెక్ట్గా 2024 మనం ఆ రోజు ఎప్పుడు ఏప్రిల్ మేలో వెళ్తున్నాం అనుకుంటా. మేలోనా ఎలక్షన్స్కి పోయింది, ఏప్రిల్ అంతే. ఆ టైంలో ఎలక్షన్స్కి పోతే అప్పుడు ఇచ్చింది ఈ ఏమంటారు ఎలక్ట్రల్ బాండ్స్ గురించి. నిన్న ఎలక్షన్ మన ఎకనామిక్ సర్వే 2024-25 వచ్చినప్పుడు ఏమన్నారు, ఈ 10 ఏళ్లలో ఇంతకుముందు అసలు ఈ 70 ఏళ్లలో ఎప్పుడూ రాలేనంత ప్రాఫిట్ కార్పొరేట్స్కి, అంత 13% ప్రాఫిట్ వచ్చిందంట. ఎందుకు రాదు, వచ్చింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇన్ రిటర్న్ అదే మనీ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్గా వస్తుంది. అది జరిగింది. ఆ రోజు కూడా వీళ్ళు ఏమనంటే, మేము అట్లా ఇవ్వలేము, ఎస్బీఐ ఏమనింది, మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తామంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏంది ఇచ్చేది, ఇప్పుడు ఇవ్వు ఏమి, ఖచ్చితంగా అది ప్రజలకు తెలియాలి, వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్తున్నారు కదా అని అంత ఫోర్స్ చేసి అప్పుడు రిలీజ్ చేయించింది అనమాట. అదే అప్పుడు ఇది 2019 టైం, మొన్న 2000 అంటే 5 ఏళ్ళు పెట్టింది కేసు రావడానికి. ఆర్పిఏ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్టు, ఫినాన్స్ యాక్టు, ఐటీ యాక్ట్, కంపెనీస్ యాక్టు, ఫారెన్ రెగ్యులేషన్ యాక్టు, ఇవన్నీ ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యింది ఇక. నెక్స్ట్ యశ్వంత్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ సిబిఐ అండ్ అదర్స్ 2019. ఇది 2019 యాక్ట్ కాదు, కేసు. ఏంటంటే ఆర్టీఐ వర్సెస్ అఫీషియల్ సీక్రసీ యాక్ట్. వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఆర్టీఐని మాకు ఇచ్చారు బాగుంది, కానీ ఆర్టీఐ అని చెప్పి సెక్షన్ 8(1) ఆర్టీఐ చెప్తున్నారు, మళ్ళీ మీరు అఫీషియల్ సీక్రసీ యాక్ట్ 1923 చెప్తున్నారు, సెక్షన్ 123 చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి ఏం చేస్తున్నారు, సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు, మీరా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, మీరా జనాలకు అకౌంటబిలిటీ ఉండరు, ట్రాన్స్పరెంట్గా చెయ్యకపోగా సరే అని ఈ యాక్ట్ తీసుకొస్తే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఇచ్చిందా క్లారిటీగా ఉండదు, మళ్ళీ కేసులు అదే ఇన్ఫర్మేషన్ కోసం అడిగిస్తానే ఉంటారు అన్నట్టుగా చెప్పింది. యాక్చువల్గా ఈ ఆర్టీఐస్ వీటి వల్లే అప్పుడు కోల్ స్కాము, కామన్వెల్త్ స్కామ్స్ ఇవన్నీ వచ్చింది. దేని వల్ల బయటికి, ఆర్టీఐ వల్లే వచ్చింది అని చెప్పి దాని మీద అనమాట గొడవ. ఆర్టీఐ వర్సెస్ అఫీషియల్ సీక్రసీ యాక్ట్. ఇది ఆర్టికల్ 32 కింద మేము రిట్ కింద వెళ్ళొచ్చా అంటే 32 కింద అయితే రాదు, రిట్ అయితే చేయలేము దీని మీద అని చెప్పారనమాట ఒక నెగిటివ్గా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అదేవిధంగా సెడిషన్, రాజద్రోహం అన్నాం కదా అదే.
ఇండిబిలిటీ క్రియేట్ ఇది ఎందుకంటే కాంటెంపరీ ఇష్యూస్లో ఎక్కువ మొన్న కేరళ మూవీనా ఏంటది కేరళ స్టోరీస్ ఆ మూవీ, అప్పుడు కాశ్మీర్ పండిట్స్ది, ఇంకా ఏదో వచ్చింది మొన్న ఎంపురాను, అంతకుముందు అతను ఎవరి శివాజీ మహారాజ్ ఏమి అంటే కొన్ని మూవీస్ అని ఎందుకంటే పేపర్స్ మీద కూడా మనం లేకముందు ఇంతకుముందు ఇదేం పార్టీ శివసేన పార్టీ అదేం సినిమా రిపబ్లిక్ సినిమాలు చెప్తూ ఉంటారు కదా, అది కాకపోతే మూవీస్ ఎక్కువ న్యూస్లో ఉంటున్నాయి కాబట్టి అందుకని మూవీస్ ఓరియంటెడ్లో చెప్పామంట. అది మూవీస్ అయినా న్యూస్ పేపర్స్ అయినా లేకపోతే ఇంకేదైనా స్పీచెస్ అయినా ఏదైనా. ఇండిబిలిటీ క్రియేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ అదర్స్. ఆ దాంట్లో ఏం చెప్పిందంటే ఇది మేము ఏదో ఒక మూవీకి సంబంధించి అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందని మూవీ వాళ్ళు అంటున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏమంటే మాబ్ వైలెన్స్ జరుగుతుంది, మేము దీన్ని చెయ్యలేము, ఇది రూల్ ఆఫ్ లా కింద రాదు అనేది చెప్తుంది. దానికని చెప్పి సుప్రీంకోర్టు ఏమనిందంటే అక్కడ ఏదో జరుగుతుంది కాబట్టి నేను దానికి రక్షణ ఇవ్వలేను అని చెప్పడం ఏంది, రక్షణ ఇవ్వాల్సింది నువ్వైనప్పుడు, అందుకని అలా అంత కుదరదు, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది వాళ్ళకి, ఆ రైట్ వాళ్ళు ఉంది, వాళ్ళు చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళ సినిమా రిలీజ్ చేయండి అని చెప్పింది. నెక్స్ట్ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ఇదొక పిల్ కేసు అనమాట. ఈ కేసులో ఏమైంది అంటే సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ని కొట్టేసింది. 69 ఇప్పటికీ ఉంది, అంటే 69 కూడా తీసేయమన్నారు ఇంటర్మీడియట్స్ ఇన్వాల్వ్ అవ్వడాన్ని. లేదు ఇంటర్మీడియట్స్ ఇన్వాల్వ్ అవ్వనిండి అప్పుడే కదా, ఒకవేళ ఏదైనా డిస్కంటెంటబుల్ ఏదైనా లా అండ్ ఆర్డర్ తప్పి విషయాలు వచ్చిందనుకో, ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ నుంచే వచ్చింది, గవర్నమెంట్ యూట్యూబ్కి ఆర్డర్ చేయొచ్చు మీరు ఆ కంటెంట్ తీసేయండి అన్నట్టుగా. అలా కాకుండా ఇష్టప్రకారం ఎట్లా వదిలేస్తాం, కాబట్టి ఇంటర్మీడియట్స్ ఉండనివ్వండి, అది కరెక్టే. కానీ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద మీరు వాళ్ళు పెట్టడం ఆలస్యం మీరు పోయి అరెస్ట్ చేయడం, అది సెడిషన్ కింద పెట్టడం అది కరెక్ట్ కాదు, అది రాంగ్ అని చెప్పి టైంలో అది స్టక్ డౌన్ చేసింది. సో 66A ఇప్పుడు లేదు, మనోళ్ళు లేసి అందరిని అరెస్ట్ చేస్తుంటారు కానీ అది లేదు ఆ కేసు అసలు. నెక్స్ట్ జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈయన యాక్చువల్ రిటైర్డ్ జడ్జి కూడా అనమాట. ఇందాకన్నా 2017 ఒకటి 2018లో ఆధార్ కేసు అని చెప్పిన. 2017లో ఏమైంది, ప్రైవసీ అండ్ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడింది. అంటే కరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో, ఎంపీ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిందంటే ఇక్కడ వచ్చేసి 3 టెస్టులు పాస్ అవ్వండి, లెజిస్లేటివ్, పర్పసివ్ టెస్ట్, ప్రపోర్షనల్, ఇవన్నీ ఉండాలి అని చెప్పింది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు ప్రైవసీ పోయింది అన్నట్టు మాట్లాడొద్దని. ఇక్కడే ఇంకోటి మొన్న ఈ మధ్యన వచ్చింది కదా హేమా కమిటీ, అదేంటి కేరళ గవర్నమెంట్ దాంట్లో సంథింగ్ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఇష్యూస్ జరుగుతున్నాయి అన్నట్టుగా హేమా కమిటీది వచ్చింది. ఇలాంటి కమిటీ రిపోర్ట్స్ కానీ అంటే ఉమెన్కి అగైనెస్ట్ వచ్చినప్పుడు, లేకపోతే అప్పుడు ప్రియారామణి కేసు అని ఒకటి వచ్చింది, ఆ ప్రియారామణి అంటే ఆమె మీటూ లాగా ఇష్యూ ఇక్కడ రైజ్ అవ్వడం ఉంటుంది, అలాంటివి వచ్చినప్పుడు న్యూస్లో గుర్తుంచుకోవాలి అవి. ఓకే, ఈ జస్టిస్ కేసు పుట్టస్వామికి ఇంత ప్రైవసీ ఫండమెంటల్ రైట్స్కి ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఒక కేసుని ఇష్యూ చేసింది ఏంటంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. అంటే ఇది అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ జబల్పూర్. అక్కడ ఆర్టికల్ 21 చాలా 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 లీస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది అనమాట. ఇది ఒక్కటే అంత నెగిటివ్ వచ్చింది సుప్రీంకోర్టు మీద, ఇంకెక్కడ రాలేదు. కానీ ఇక్కడ ఇంత ఏమంటారు బ్రాడ్ ఉంది, బట్ ఆ టైంలో అంత నెగిటివ్గా చెప్పిందని చెప్పడం. నెక్స్ట్ ఫహీమా షియర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇదేంటంటే రైట్ టు ఇంటర్నెట్ అనేది బేసిక్ రైటే అని చెప్పి కేరళ స్టేట్ కోర్టు చెప్పింది ఆ రోజు. కానీ అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు కేసులో ఏమంటే రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. బేసిక్ రైట్ ఉండడం అన్నది వేరు, ఫండమెంటల్ రైట్ ఉండడం ఇది అని చెప్పడం వేరు కదా. అట్లా ఇక్కడికి ఎన్జిఓస్కి సంబంధించిన ఇష్యూస్, రైట్ టు ప్రైవసీ. ఎందుకంటే ఎన్జిఓస్ ఏంటి, ఎలక్షన్స్ అంటే హై లెవెల్ కరప్షన్స్ గురించి మాట్లాడుతుంది. కానీ లీస్ అంటే నార్మల్గా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇవన్నీ ఏంటి సెకండ్ ఆర్డర్, వీళ్ళకి పక్కన స్పోక్స్ అంటారు చూడు, ఎట్లా మీడియా కానీ ఫ్రీడమ్ ఇలాంటివి అన్నమాట. వీటి మీద ఇష్యూస్ ఇప్పుడు మాట్లాడింది. ఇది జస్ట్ జ్యుడిషియరీకి మన ఏమంటారు ఎగ్జిక్యూటివ్కి ఉన్న గొడవ, జస్ట్ ఒక 2 minutes, ఇదేం లేదు. అంటే మనం మొన్న ఎంజాక్ కొట్టేసాం కదా, ఎంజాక్ తీసేసిన తర్వాత గొడవ. ఇది ఎందుకు కాంటెక్స్ట్ అంటే మొన్న ఒక ఢిల్లీ హైకోర్టు ఆయన సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి, ఆయన ఇంట్లో నోట్లో కట్టలు దొరికింది అనమాట. అది కానీ చాలా ముందు నుంచి కూడా ఉంది, అంటే కరప్షన్ అన్నిట్లో అంటున్నారు కదా, మరి మీరే తప్పు చేస్తే అన్నట్టుగా ఉంది అనమాట దాని మీద అనమాట. అందుకని ఎంజాక్ అప్పుడు తీసుకొచ్చారు 2015. 2014 గవర్నమెంట్ ఫామ్ అయింది, బట్ 2015లో తీసుకొచ్చింది. ఏమన్నారు, SCAORA అంటే అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2015. ఈ టైంలో వస్తే ఏమైంది, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది DPSP కింద ఆర్టికల్ 50. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్లో ఇంటర్ప్రిట్ అవ్వకూడదనింది. అందుకే కదా మనం ఎగ్జిక్యూటివ్ కింద ఇప్పుడు జాబ్ చేసినా సరే
వాళ్ళు వచ్చి లెజిస్లేటివ్గా జ్యుడిషియరీలో వాళ్ళు జ్యుడిషియరీ కింద ప్రాక్టీస్ చేయకూడదు, వాళ్ళుగానే ఉండాలి. ఎందుకంటే ఆ సపరేషన్ ఆఫ్ పవర్ ఉండాలన్నమాట. వాళ్ళు ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్ అనేది ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరీ అని కూడా చెప్పారు. ఈ 124A 224A కింద ఈ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2014 తీసుకొచ్చారు కదా, ఈ ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేశారు. 124 224 ఏంది, ఇది సుప్రీంకోర్టు హైకోర్టు అపాయింట్మెంట్స్కి సంబంధించింది. ఇది ఏం చెప్పారంటే ఇక్కడ కొలీజియం ఉంటుంది, CJA +4. ఇప్పుడు వాళ్ళు పోయి లా మినిస్ట్రీకి రాస్తారు, లా మినిస్ట్రీ పోయి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి ఇస్తే హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి పోతుంది. ప్రెసిడెంట్ CJA అని కన్సల్ట్ అయ్యి ఓకే SR అని చెప్పేసి క్లియరెన్స్ ఇస్తున్నాడు. కానీ అప్పుడు అట్లా లేకుండే, వాళ్ళ సైడే ముగ్గురు ఉండే యూనియన్ మినిస్టర్స్, మళ్ళీ అదర్స్ అని చెప్పారు. అటు ముగ్గురు అన్నారు, మధ్యలో ఇద్దరిని మాత్రం సపరేట్ వాళ్ళని పెట్టారు. అదేంటది, ఇప్పుడు మీ చేత నామినేట్ చేయమన్నాడు, మీకే కదా సపోర్ట్ చేస్తాడు, వచ్చి జ్యుడిషియరీకి సపోర్ట్ చేస్తాడు. అట్లా కాదు, ఇక్కడ ఏమన్నారంటే ఇది కొట్టేసి ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్కి అగేనెస్ట్గా ఉంది, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అని చెప్పి కొట్టేసింది కేసు. సరే, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అదే చెప్తుంది, 14, 19, 21 ఉండాలన్నట్టుగా చెప్పి మాట్లాడింది. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఇదేనా ఫస్ట్ అంటే జరిగినాయి అనమాట. ఫస్ట్ కేసు ఎప్పుడు SB గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు 1981 అంటే ఎవరు, మన హీరో అదే ఇందిరాగాంధీ గారు. అప్పుడు నాట్ బైండింగ్ అంటే మా కన్సల్టేషన్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్పింది అనమాట. నాట్ బైండింగ్ ఎవరు అప్పుడు గెలిచినట్టు, ఇండైరెక్ట్గా ఎగ్జిక్యూటివే విన్న, జ్యుడిషియల్ తక్కువగా. బట్ సెకండ్ జడ్జెస్ కేసుకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మేము చెప్పింది ఫాలో అవ్వాలి, ప్లస్ CJAతో పాటు ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ కన్సల్ట్ అవ్వాలి అని. అదే కొలీజియం. థర్డ్ జడ్జెస్కి వచ్చారు 1993. ఇక్కడ రాంగ్ వచ్చింది, ఒక నిమిషం కరెక్షన్, 1981 లాస్ట్ 1993 ఇది మళ్ళీ. సరే, ఖచ్చితంగా మీరు ఫాలో అయితే CJA కాదు, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఇది యాక్చువల్గా అఫీషియల్ నేమ్స్ వేరు ఉండే దీనికి, నేను ఆ రోజు అట్లా రాసేసిన, అడ్వకేట్స్ ఆన్ రికార్డు అట్లా. థర్డ్ జడ్జెస్ కేసు ఇంకొక దానికి ఎగ్జాంపుల్గా ఎట్లా చెప్పచ్చు అంటే, ప్రెసిడెంట్ ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుని అడ్వైస్ తీసుకోవచ్చు కదా, దాని గురించి మాట్లాడుతూ తీసుకుందాం అనమాట. ఇక్కడ ఎవరు కేసు రాలా, కానీ ప్రెసిడెంటే అడ్వైస్ తీసుకోవడానికి అడిగాడు అనమాట ఆ టైంలో. నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటే అడిగే కొద్ది చెప్తూనే ఉంది సుప్రీంకోర్టు కూడా నలుగురు కావాలని చెప్పింది. అట్లాంటివి 3 జరిగింది అంతే. ఇప్పుడు అంటే ప్రజెంట్ 2025 టైంలో ఎక్కడ ఎక్కువ గొడవ అవుతుందన్న గవర్నర్కి స్పీకర్ దగ్గర, ఈ 2 పోస్టులు ఎప్పుడు వాల్టే. ఇవి ఏం జరిగిందని ఎగ్జాంపుల్స్గా వాడితే బాగుంటుంది. ఇక్కడ కేసు మాత్రం ఖచ్చితంగా వాడాలి కాబట్టి ఇది పెట్టా. ఏంటంటే ఇక్కడ షంషీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974 ఏమన్నారు, మీరు ఖచ్చితంగా ఆదేశాలు ఫాలో అవ్వాలి. అప్పుడు దాకా గవర్నర్కి ఏంటంటే ఆర్టికల్ 163 కింద 164 కింద చూసుకుని 160 సబ్ క్లాస్ 1 అది ఏంటంటే డిస్క్రిషనరీ పవర్స్ ఇస్తుంది అన్నమాట ఎవరికి, గవర్నర్కి. అక్కడ కాన్స్టిట్యూషన్ చెప్పింది ఏంటంటే ఎక్కడైనా మీ చేయి దాటిపోయినప్పుడు అలాంటి టైంలో ఉన్నప్పుడు గవర్నరు తన విచక్షణ అధికారాలు వాడమని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ పోస్టులు వాళ్ళందరూ అలా వాడతారు కాబట్టి అని అనుకుని. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, కర్ణాటకలో ఒక చీఫ్ మినిస్టర్ మీద గవర్నరు ఏమంటారు ప్రోబ్ చేయడానికి అలౌ చేశాడు ఇన్వెస్టిగేషన్కి. కేరళ మినిస్టర్ని కూడా తీసేస్తానని చెప్పింది ఆయన, వైస్ ఛాన్సలర్ మీద గొడవ. తమిళనాడు అయితే ప్రతిసారి బడ్జెట్ చదవమంటే గొడవ, ఒక పేరా చదవడని గొడవ. ఇంకోసారి ఏంటి శ్రీరామ్ అనమని ఒక నినాదం ఇవ్వడం. ఇంకొకసారి ఏంటి ఆయన బిల్స్ అన్నీ పెండింగ్ పెట్టేసి ఇంకో గొడవ. తెలంగాణలో అయితే అదేంటి SC సబ్ క్లాసిఫికేషన్ ఏదో ఆ బిల్స్ అన్నీ పెండింగ్ పెట్టి తమిళ్ సయ్యి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గొడవలు. సరే, ఇంకా వెస్ట్ బెంగాల్ అయితే ఆయన జగదీప్ ధన్కర్ ఇప్పుడు ఉన్న వైస్ ప్రెసిడెంట్, ఆయన డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ తిట్టవన్నీ ఉన్నాయన్నమాట. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఎక్కడ జరగట్లే, ఇవి ఉన్నప్పుడే. ఇక్కడ ఏమైంది, షంషీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974లోనే ఏం చెప్పిందంటే మీరు ఖచ్చితంగా అంటే గవర్నర్ మీరు ఖచ్చితంగా ఆదేశాలు ఫాలో అవ్వాలి అనేది చెప్పింది అనమాట. BP సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఏం చెప్పిందంటే 5 జడ్జ్ బెంచ్, దీంట్లో మీరు ఏజెంట్ ఆఫ్ ద సెంటర్ లాగా యాక్ట్ చేయకండి, మీరు హెడ్ ఆఫ్ ద స్టేట్ లాగా చూడండి అని. గవర్నర్ కాన్స్టిట్యూషన్ పొజిషన్ కదా, అతన్ని ఏమనలేదు కాబట్టి అలా చెప్తూ వచ్చిందనమాట. ఇది షంషీర్ సింగ్, ఇది BP సింగ్ అని చూడండి. నెక్స్ట్ నబమ్ రెబియా జడ్జిమెంట్ 2016, ఇది ఏంటంటే గవర్నర్ చెప్తుంది ప్రతిసారి మీరు ఒకసారి ఏముంది స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వండి అని, ఇంకోసారి ఏముంది మీ సెంట్రల్ గవర్నమెంట్ లాగా వాళ్ళకి పని చేయొద్దు అంటుంది. ఈసారి డైరెక్ట్గా చెప్పింది నువ్వు ఇండిపెండెంట్గా పని చేయి అని చెప్పింది అదనమాట. మళ్ళీ సర్కారియా కమిషన్ ఇవన్నీ ఐడియా ఉంటుంది కదా అందరికీ. సర్కారియా కమిషను, పుంచ్ కమిషను
అంతకుముందు ARC-1, తర్వాత వీరప్పమొయిలీలో ARC-2 2004, రాజ్మన్నారు, ఆనందపూర్ సాహెబు, వెస్ట్ బెంగాల్ మెమోరెండం, సర్కారు పూంచి ఇప్పుడు ఓకే. యాంటీ డిఫెక్షన్లో ఇది హయ్యెస్ట్ మిస్యూజ్ ఎవరు దీనిది మన స్పీకర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు అక్కడ వరకు కూడా. సరే, ఫస్ట్ దినేష్ గోస్వామి కమిటీ ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, పార్టీ మెంబర్కి స్వేచ్ఛ ఉండాలి దినేష్ గోస్వామి కమిటీ 1990లో ఇది వాళ్ళు సపరేట్గా ఉండాలి, పార్టీ మెంబర్కి స్వేచ్ఛ ఉండాలి అన్నట్టు చెప్పింది. లా కమిషన్ ఏమంది 2/3 అని చెప్తున్నారు కదా, దానివల్ల అసలు ఏకాఏకం మొత్తం హోల్సేల్గా వెళ్ళిపోతున్నారు, ఇలాంటివన్నీ పెట్టొద్దండి, డిస్క్వాలిఫై చేయండి అని చెప్పింది. కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిషన్ జస్టిస్ వెంకటాచలయ్య ADLని బలోపేతం చేయండి అని చెప్పింది. దీనికి సంబంధించిన కేసు రాసిందంటే క్యుహోతో హోలహాన్ కేసు 1992 స్పీకర్ జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది. స్పీకర్ గారు మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది. ఇక్కడ బేసిక్ ప్రెసిడెంట్ రూల్ అక్కడ ఇంపోజ్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు, మీరు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి, మీకు ఆ రైట్ ఉంది, ఖచ్చితంగా మీరు చేయాలి, కానీ ఏ గ్రౌండ్స్ మీద మీరు అలా చేశారు అన్నది మేము అడుగుతాము అని చెప్పి ప్రెసిడెంట్ రూల్లో చెప్పింది. అది జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుందని. ఆర్డినెన్స్ను మేక్ చేసే పవర్ ప్రెసిడెంట్ గారు మీకు ఉంది, కానీ అది ఏ కండిషన్ మీద చేస్తున్నాం అనేది మీకు అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కటి సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది, రివ్యూ కిందకి లేకుండా ఏం లేదనమాట. ఓకే. ఇంకొన్న కేసెస్ ఏంటంటే క్యుహోతో హోలహాన్ కేస్ స్పీకర్ జ్యుడిషియల్ రివ్యూ ఉంది స్పీకర్ డెసిషన్కి అని చెప్పింది. రమేష్ వర్మ వర్సెస్ మహమ్మద్ షాహిద్ అక్లక్ ఈ పేరు నాకు ప్రొనౌన్సియేషన్ అక్లక్ అనుకుంటా. హ్యాస్ టు డిస్క్వాలిఫై అన్నట్టు చెప్పింది. ఇది ఎప్పుడు విషయంలో అంటే ఈ రఘురామరాజు లాగా, అంటే మీ పార్టీలోనే ఉంటారు కానీ అగైనిస్ట్గా మాట్లాడుతుంటే ఆ టైంలో ఉంటారు. రవి నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 ఈ టైంలో ఏమైందంటే వాలంటరీగా ఏదైనా ఇచ్చేస్తే దాన్ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పారు. అది రాయకపోయినా ఇక్కడ రాయాల్సిన కేసెస్ ఏంటంటే ఈ రెండు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కేశం మేఘ్చంద్ర సింగ్ ఈ కేసులో ఏం చెప్పిందంటే ఇది నార్త్ ఈస్ట్కి సంబంధించిన ఒక స్పీకర్. ఆ స్పీకర్ విషయంలో ఏంటంటే స్పీకర్ గారు మీ డెసిషన్ జ్యుడిషియల్ రివ్యూలోకి వస్తుంది అన్న, కానీ మీరు అసలు డెసిషనే తీసుకోవట్లేదు కదా, కాబట్టి మీకు వచ్చిన వెంటనే 3 months లోపల మీరు డెసిషన్ తీసుకోవాల్సిందే. ఆ 3 months తర్వాత మేము జ్యుడిషియరీగా ఇన్వాల్వ్ అవుతామని చెప్పింది. ఇక్కడ దాకా సంబంధించిన కేసులు మాట్లాడినాం మనం, అంతేనా? ఒక్కసారి చూసుకుంటే ఇప్పటికి చాలా లెంత్ వచ్చినా పర్లేదు. ఎన్ని కేసులు వచ్చిందంటే మనం ఫస్ట్ ఏం మాట్లాడాము, రిజర్వేషన్స్కి సంబంధించి మాట్లాడాం, తర్వాత ప్రాపర్టీ ఇష్యూస్కి సంబంధించి మాట్లాడాం, ప్రాపర్టీ కూడా అయిపోయిన తర్వాత ఆర్టికల్ 21కి సంబంధించి మాట్లాడాం, ఆ తర్వాత ఏం మాట్లాడాము, పొలిటికల్కి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడాం, అంతేనా? తర్వాత ప్రిజన్కి సంబంధించిన విషయాలు మాట్లాడాం. ప్రిజన్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇష్యూస్ మాట్లాడాం, అవునా? పర్సనల్ ఇష్యూస్. అలాగే సెంటరు స్టేట్కి సంబంధించి దానికి కంటిన్యూషన్గా ఫెడరలిజంకి సంబంధించి మాట్లాడాం, రైట్? ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి మనం ఏం మాట్లాడాము, గవర్నర్కి సంబంధించిన ఇష్యూస్ అలాగే స్పీకర్కి సంబంధించినవి మాట్లాడాం. ఓకే, రైట్. ఇవన్నీ ఇప్పుడు మనం చూసిన ఇష్యూస్ అన్నమాట. ఓకే, ఒక్కసారి డాక్టరీన్స్ కూడా ఒకసారి ఇక్కడ చూసుకుంటే క్లారిటీ అయిపోతుంది. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేచర్ అంటే ఇది మనం ఇక్కడ పార్ట్ 11 దగ్గర వాడుకుంటాం. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ అంటే మన లెజిస్లేషన్లోకి రారు కానీ రానట్టుగా మొత్తానికి నేనైతే ఇంపాక్ట్ చేస్తారు. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ ఇది కూడా 11th దానికి. డాక్ట్రిన్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఓవర్ రూలింగ్, ఓకే, అలా అంటే రెట్రోస్పెక్టివ్ కాకుండా ఈ టైం నుంచి ఇప్పుడు దాకా జరగడమే. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కేశవానంద భారతి కేసు. డాక్ట్రిన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలన, జ్యుడిషియల్ రివ్యూ, బిహేవియరు ఎక్లిప్స్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ఆర్టికల్ 310, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్, డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెరాలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ రెపగెన్సీ, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. ఇది డిపిఎస్పి ఫండమెంటల్ రైట్ దగ్గర మాట్లాడారు.
అవునా. సెవరబిలిటీ అండ్ సపరబిలిటీ అనేది ఎక్కడ మాట్లాడుతున్నాము, బిఫోర్ 1950 వచ్చిన లాస్ గురించి, వాటి గురించి. ఆఫ్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని జ్యుడిషియల్ రివ్యూ కింద స్టక్ డౌన్ చేయడం ఇవి చేస్తాం అన్నమాట. ఈ డాక్ట్రిన్స్ ఎక్కడ సూటబుల్ అయితే అక్కడ వాడడం. ఓకే, హోప్ అన్ని కేస్ లాస్ కవర్ చేసామని అనుకుంటున్నాము. చెప్పాలంటే ఎక్కువ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏ కేసెస్కి ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఫైనల్గా లాస్ట్ మినిట్లో ఎగ్జామ్కి చూసుకోవాలి అంత దీంట్లో అనమాట రాసింది, అవి ఈ వీడియో చేసింది. సో అందుకనేసి ఎక్కువ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ వాట్ ఈజ్ వాట్ అని బ్రీఫ్గా తెలుసుకోవడానికి అయితే మాత్రం ఇది పడుతుంది, యూజ్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇంత చేస్తేనే దాదాపు 2 hours వస్తుంది అనుకుంటా ఈ వీడియో. కాబట్టి ఇప్పుడు కూడా ఇది 2xలోనే వినండి, మరీ స్లోగా చెప్తున్నా కూడా అర్థం కాదు కదా కొంతమందికి. సో అందుకని ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్.